నా దేవుడు ఈ ప్రాంతపు పరిచర్యల్ని మరింతగా ఆశీర్వదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఏదో ఒకసారి చేతులు పైకే చెప్పని గట్టిగా హల్లెలూయా. మొదటి రోజు సభకు వచ్చిన వారు చేతులు పైకి చూపించండి. మొదటి రోజు వచ్చామండి అనేవారు. మేమేదో ఎవరికి కేసు పెట్టలేదు, చూపించండి. రెండో రోజు వచ్చిన వారు కూడా చూపించండి. తెలుసండి అందరూ 2 రోజులు రాకుండా ఈ రోజే వచ్చామండి అనే వాళ్ళ చేతుల పైకి చూపించండి. మేమేదో ఎవరికి కేసు పెట్టలేదు, చూపించండి. అంత బిజీగా ఉన్నారన్నమాట మీరు. హల్లెలూయా. మరి ఒక వర్తమానం మీతో పంచుకుంటాను. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ చెన్నై, బెంగళూరు, బొంబాయి ఇలాంటి పట్టణాలకు వెళ్తే సమృద్ధిగా వాక్యం చెప్పలేము. ఈ లోపల మోగుతూ ఉంటాయి. ఏంటి? పోలీసు వాళ్ళ సౌండ్లు మోగుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి ముగించకపోతే అవి ప్రారంభమవుతాయి. ఇక మన ఆంధ్ర వైపు అంటే ఇబ్బంది లేదు, గంటల వాక్యం చెప్పినా ఇబ్బంది ఉండదు. మరి మీకు అవసరమైన లోతైన ఒక సంపూర్ణమైన సత్యాన్ని మీకు బోధిస్తాను. తప్పనిసరిగా నా దేవుడు నన్ను ప్రేరేపించి మీకు చెప్పమనిన ఆ సందేశము ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పనిసరిగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. చాలా బిజీగా ఉన్నాం మేము కూడా. తెలుగువారే కదా మీరంతా? తెలుగేనా? సొల్లింగమా? తెలుగా, తమిళ? అందరూ తెలుగేనా? అందరికీ ఎల్లరికి తమిళ్ తెలియమా? తెలియదా? తెలియం. మోనేట్లేదు దించారు, సౌండ్ దించేది బాగున్నదాన్ని మరలా తగ్గించాం. గుంటూరులో గోరంట్ల గుడారాల పండుగ జరుగుతుంది. ఎంతమంది తెలుసు మీరు? ఆ బిజీలో ఉన్నాం మేమంతా. ఈసారి లేమలలో జరుగుతుంది. ఆ బిజీలో ఉన్నాం. వాస్తవానికి ఇలాంటి రోజుల్లో అస్సలు బయట అడుగు పెట్టలేం. తప్పనిసరిగా తెలుగువారు అనేసరికి, ఆవిడి అనేసరికి చిన్ననాటి 30 సంవత్సరాల క్రితం రోజులన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారి మేము మొహాలు చూసి వెళ్దామని వచ్చాను. అర్థమైందా? ఆ రోజుల్లో కాలినడక నడిచాయి ఈ ప్రాంతంలో, అవన్నీ గుర్తుకొచ్చినాయి. అందుకని ఒక్కసారి చూసి వెళ్దాం మీ మొహాలన్నీ అప్పటికెప్పటికి ఏమైనా మారినాయా, అలాగే ఉన్నాయా అని తప్పనిసరిగా రావటం జరిగింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. కొంచెం సౌండ్లు పెట్టాలా, ఇవి పెట్టాలా, కొంచెం పెడితే నోట్లో పెట్టుకోకుండా మైకు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. నేను కొన్ని విషయాలు చెప్తాను, మా సహోదరులు చదువుతారు. 5వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. నన్ను చూడండి. యోహాను అనే భక్తుడు పరలోకాన్ని చూశాడు. ఆ పరలోకంలో సింహాసనం కనపడింది. ఆ సింహాసనం వెనక
ఓ ఇంద్రధనుస్సు కనపడింది, అవన్నీ మీకు అవసరం లేదులే, కానీ వింటే మీకు అర్థమవుతుంది. స్ఫటికం వంటి ఒక సముద్రం కనపడింది, ఆ సింహాసనం చుట్టూ 4 రకాల జీవులు కనపడి, ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు కనిపించారు. పరలోకమంతా ఈ యోహాను అనే భక్తుడు చూశారు. అక్కడ వధింపబడినటువంటి గొర్రె పిల్ల కనబడింది. వధింపబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లను చూడగానే 24 పెద్దలు, ఈ 4 జీవులు అందరూ ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రె పిల్ల ఎదుట అందరూ ఏమయ్యారు? సాగిలపడ్డారు. సాగిలపడటం అంటే మొక్కారు, సేవించారు, పూజించారు, ఆరాధించారు. ఎవరెవరు ఎదుట కాదు, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి అని వ్రాయబడింది. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఒక మాట గుర్తొస్తుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు 3 వెతుక్కుంటూ వచ్చారు. హేరోదు సమాచారం ఇవ్వలేకపోయారు. వారు అలా వెళ్తున్నప్పుడు ఒక నక్షత్రం వారికి ముందుగా వెళ్ళి యేసు ఉన్నటువంటి చోటుకు వారిని చేర్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ యోసేపు ఉన్నారు, మరియా ఉన్నారు, బాలుడైన యేసు ఉన్నారు. వాక్యం ఏముంటుందంటే, ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి. భాష అర్థమవుతుందా? భాష అర్థమవుతుందా? భావం కూడా అర్థమవుతుందా? ఈ ప్రక్కన ఎవరున్నారు? యోసేపు. ఈ ప్రక్కన ఎవరున్నారు? మరియా. మధ్యలో ఎవరున్నారు? యేసు. ఇప్పుడు వారు ఎవరు ఎదుట సాగిలపడ్డారు? యేసు ఎదుట. ఎవరిని పూజించారు? యేసును పూజించారు. గొర్రె పిల్లను చూసి ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రె పిల్లను పూజించారు, ఆరాధించారు. ఎవరండి ఈ గొర్రె పిల్ల అని మీరు అడిగితే, ఆ గొర్రె పిల్లను గురించి బాప్తిసమిచ్చు యోహాను అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన యోహాను 12 మంది సేవకులలో ఒకరు. బాప్తిసమిచ్చు యోహాను ఒక మంచి మాట యేసు ప్రభువును గురించి చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయము మీరు 36వ వచనాన్ని గమనించినప్పుడు, ఈ 36వ వచనములు ఇలా వ్రాయబడింది. అతడు నడుచుచూ ఉన్నటువంటి యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈ వార్షికోత్సవ సభల 3వ రోజు రాజన్న దైవ సేవకునిగా మీ వద్దకు గొర్రె పిల్లను తీసుకొని వచ్చాను. దేవుని గొర్రె పిల్లను తీసుకొని వచ్చాను. ఆ గొర్రె పిల్ల ఎదుట మీరందరూ సాగిలపడుదురుగాక. ఆమేన్ అన్నప్పుడు ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా నువ్వు చెప్పొచ్చు, తప్పు లేదు. ఆమేన్ అనండి ఒకసారి చేతులు పైకెత్తి. ఆ గొర్రె పిల్లని యేసు ఎదుట మీరు సాగిలపడుదురుగాక. ఆ గొర్రె పిల్లను మీరు పూజించాలి, ఆ గొర్రె పిల్లను మీరు ఆరాధించాలి. ఎవరు ఆ గొర్రె పిల్ల? యోహాను చెప్తున్నారు, నడుచుచూ ఉన్నటువంటి యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల.
ఒక ఆమెకి కల వచ్చిందంట. ఆ కలలో నేను వచ్చానంట. ఆమెకి మంచిదే కదమ్మా, కల్లోకి వస్తే నేను దైవ సేవకులు వస్తే మంచిదే కదా అన్నా. అన్నయ్య, అంత ముందు రోజుల్లో మీరు వచ్చారు కల్లోకి, బాగునే ఉంది, చాలా సంతోషించాను. ఇప్పుడు మీరు కల్లోకి వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అన్న. ఏమ్మా అన్నాను. మీ చేతిలో చీపిరి కట్టుందయ్యా అన్నది. ఏంటి, మీరు కల్లో వచ్చారు కదా, మీ చేతిలో చీపురు కట్టుంది. నేను అన్నాను, నేనేమన్నా చీపురు పట్టి ఊడ్చేవాడినా? నా చేతిలో చీపురు కట్టుంటే ఏంటి? లేదని కళ్ళు వచ్చింది, కల్లో చీపురు కట్టుంది మీ చేతిలో. అప్పుడు నేను లేఖనాలు ఆలోచించా, చీపురు ఎందుకు ఉపయోగిస్తారు మీరు చెప్పండి? ఏదైనా చెత్త ఉంటే ఊడ్చడానికి మంచిదే కదమ్మా. ఆ నాణ్యం పోగొట్టుకున్నాం కూడా ఊడ్చినప్పుడే కదా నాణ్యం దొరికింది, మంచి కాలాలే అన్నాను. అంతేనంటావా అన్నది. అంతే మరి, ఇక అంటావా ఏంటి? మరల వారానికి వచ్చి, అన్నయ్య ఈసారి మీరు చాట తీసుకొని వచ్చారు కల్లో. బాగుంది, నీ చాట చల్లకుండా, నీ చీపుర్లు చల్లకుండా. ఆ ఉద్దేశం ఏంటంటే బంగారం తీసుకొని వస్తే మంచి కాలం అనుకున్నది. అర్థమైంది మీకు? ఇంత బంగారము, వెండో, రత్నాలు, ముత్యాలు తీసుకొని వచ్చారు అన్నయ్య అనేదేమో. చీపురు కట్లేంటి, చాట ఏంటి? నేను అన్నాను, చాట కూడా మంచిదేనమ్మా. ఏదైనా రాశి మీద తాళ్ళు ఉంటే ఆ తాళ్ళు ఒడ్లన్నిటినీ చెదరగొట్టేది, ఆ పొట్టునంతా తొలగించేది చాటేనమ్మా, మంచి కాలేలే అన్నాను. అర్థమైందా? మూడవది, ఆమెకే వస్తాయి కళ్ళకి, ఎవరికి రావు మరలా. మూడవది, ఆమె గట నేను కల్లో గొర్రె పిల్లను తీసుకొని వచ్చానంట. అర్థమైందా? ఆమె చెప్పినప్పుడు ఆ గొర్రె పిల్ల మీద నేను చేసిన ప్రసంగం, నా మనసులో ప్రభు చెప్పిన మాట, ఆ గొర్రె పిల్ల వధించబడినట్లుగా ఉంది. ఆ గొర్రె పిల్లలో చాలా రక్తం కారుతున్నట్లుగా ఉంది. ఆ గొర్రె పిల్ల మీ దగ్గర కనపడుతుంది అని చెప్తున్నప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం గురించి మొత్తం బైబిల్ అంతట్లో చదివితే జాగ్రత్తగా గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్లని యేసును గురించి వ్రాయబడినటువంటి మాటలు అనేకమైనవి. అవన్నీ నేను మీకు చెప్పాలంటే, గొర్రెపిల్ల యేసు క్రీస్తును పోల్చి మీకు చెప్పాలంటే 3 నెలలు చెప్పాలి నేను మీకు, ఒక్కరోజు కాదు. అర్థమైందా? 3 గంటలు కాదు, ఎన్ని నెలలు? 3 నెలలు చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తా వినండి. గొర్రెపిల్ల జీవగ్రంథం అని రాయబడింది, గొర్రెపిల్ల పెండ్లి విందని వ్రాయబడింది, గొర్రెపిల్ల భార్య అని వ్రాయబడింది, గొర్రెపిల్ల వివాహం అని వ్రాయబడింది, గొర్రెపిల్ల రక్తం అని వ్రాయబడింది. గొర్రెపిల్ల 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 గొర్రెపిల్ల. ఎన్నో పర్యాయాలు మీరు లోక పాపం వల్ల మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అనే పదాలు విని ఉంటారు. ఈ రాత్రి ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మీరు సాగిలపడితే ఆ గొర్రెపిల్లలో నుండి కలిగే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములకు మీరు మీ కుటుంబాలు ప్రాప్తులుగా మార్చబడుదురుగాక. ఇప్పుడు చాట అన్నాను, చాట మంచి పని చేస్తుంది కదా. చీపురు అన్నాను, చీపురు మంచి పని చేస్తుంది కదా. గొర్రెపిల్ల అన్నాను. యేసు ప్రభు ఒక కాపరికి పోల్చబడిన అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన కాపరిగా ఉండి చేసే పనులు ఏమిటి? ఆయన ఒక నాయకుడిగా పోల్చబడిన నాయకత్వంలో కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉంటాయి? యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడికి పోల్చబడిన బైబిల్లో ఆ ప్రధాన యాజకుడు చేసే పనులు ఏమై ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లకు పోల్చబడ్డాక గొర్రెపిల్లలో ఎన్నో శ్రేష్టమైన ఆత్మీయతలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి.
ఆ గొర్రె పిల్ల యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవించాలని కోరుకుంటే ఆ గొర్రె పిల్ల యొక్క అర్హతలు, గొర్రె పిల్ల చేసినటువంటి మీ జీవితంలో చేసే కార్యాలను కూడా మీరు అనుభవించవలసిన అవసరత ఉంది. ఇదే ప్రకటన గ్రంథం అదే 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుకుందామా? 12 ఇందాక 8 చదివాం కదా. ఆ గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడిరి. అందరూ నాతో పాటు, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. చెప్పాలి, నోరు తెలిసి అందరూ. ఆ గొర్రె పిల్ల ఎదుట అందరూ సాగిలపడిరి. ఇప్పుడు చదవండి 12వ వాక్యం. ఇప్పుడు చూడండి, నోట్ చేయండి. చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కటి ఒక టిక్ చేయండి, అండర్లైన్ చేయండి, గుండ్రలు చుట్టండి, రౌండప్ చేయండి. గొర్రె పిల్ల శక్తి. నెక్స్ట్, గొర్రె పిల్ల ఐశ్వర్యం, గొర్రె పిల్ల జ్ఞానం, గొర్రె పిల్ల బలం, గొర్రె పిల్ల ఘనత, గొర్రె పిల్ల మహిమ, గొర్రె పిల్ల స్తోత్రం. ఆమెను చెప్పండి ఇప్పుడు వస్తున్నారు గట్టిగా. ఎన్ని? 7. ఇప్పుడు చూడండి, నన్ను చూడాలి మీరు. వాక్యం చెప్తున్నాను కాబట్టి చూడండి. అయిపోయిన తర్వాత చూడాల్సిన అవసరం. చూడాలనుకున్నా నేను ఉన్నా కదా, అర్థమైందా? అందుబాటులోకి వచ్చాను, చూపు మార్చబాకండి. రేపు కూడా లోపల చూడాలంటే మరలా కిలోమీటర్ నుండి చూడాలి. మీరు అందుబాటులోకి వచ్చినప్పుడు చూడండి. మీరు త్వరగా చూసి త్వరగా ముగిస్తారు, లేకపోతే మళ్ళీ ఆహారాలు వస్తాయి. గొర్రె పిల్ల, ఇప్పుడు చెప్పండి అందరూ. గొర్రె పిల్ల జ్ఞానం. 2 ఐశ్వర్యం. చెప్పాలి త్వరగా. 3 బలం. మరలా గొర్రె పిల్ల మొదటి ఇచ్చిందండి. మరలా గొర్రె పిల్ల శక్తి. 2 ఐశ్వర్యం. 3 జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం. ఇవన్నీ ఏమండి? మహిమా ప్రభావములకు, మహిమకరముగా ఉండటానికి సాదృశ్యం. ఇవన్నీ గొర్రె పిల్లలో ఉన్నాయి. ఐశ్వర్యం గొర్రె పిల్లలో ఉంది, శక్తి గొర్రె పిల్లలో ఉంది, బలము గొర్రె పిల్లదే. గొర్రె పిల్ల అంటే మరలా చెప్తున్నా, యేసుక్రీస్తే ఒక గొర్రె పిల్లగా వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తులో శక్తి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తులో ఐశ్వర్యం ఉన్నది, జ్ఞానము ఉన్నది, బలము ఉన్నది. ఇవ్వండి. తర్వాత ఘనత ఉన్నది, మహిమ ఉన్నది, స్తోత్రం ఉన్నది. ఈ 7 విధములైనటువంటి అనుభవాలు మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబానికి నా దేవుడు కలగజేయునుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు విందురుగాక. కావాలి అనుకునేవారు 2 చేతుల పైకి ఎత్తండి. అది మంచిగా ఉంది. ఇంకా ఒకసారి ఎత్తండి గట్టిగా. అలాగే ఎత్తండి. నేను చెప్తాను, నేను చెప్పిన మాటలకు మీరు ఆమె అనుకోండి. గొర్రె పిల్ల శక్తిని మీరు పొందుదురుగాక. గొర్రె పిల్ల ఐశ్వర్యం మీరు పొందుదురుగాక. నా నోట వచ్చిన ప్రతి మాటను మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక. మరొక్కసారి చెప్తున్నాను, గొర్రె పిల్ల శక్తిని మీరు పొందాలి సభలలో. గొర్రె పిల్ల ఐశ్వర్యాన్ని పొందాలి సభలలో. గొర్రె పిల్ల జ్ఞానాన్ని పొందాలి. గొర్రె పిల్ల బలమును పొందాలి. గొర్రె పిల్ల యొక్క ఘనతను పొందాలి. మీరు గొర్రె పిల్ల ద్వారా మహిమకర్మగా మార్చబడాలి. మీరు స్తోత్రకర్మగా మార్చబడాలి. ఈ 7 విధములైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. చప్పట్లు కూడా అందరూ సంతోషించండి ఇప్పుడు గట్టిగా. చాలా మంది జీవితంలో ఏదో శక్తి లేదు, శక్తిహీనులు అవుతున్నారు. అందుకే జనముల మధ్యలో ఆయన తన శక్తిని ఏమండి వ్యాపింపజేస్తాడు. ఆ శక్తి మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ శక్తి మిమ్మలను ఏమండి అఖండ విజయాలతో నడిపిస్తుంది.
మనుషుల శక్తి కాదు, మాంత్రికుల శక్తి కాదు, చేతబడి సాతాను శక్తులుగా దైవ శక్తి. దైవ శక్తి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ విమోచన పడుతున్నప్పుడు ఏమండి, మోషే ఎదుట దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరిచారు. మాంత్రికులు కూడా ఏమంటే కొంతమంది శక్తిని ప్రత్యక్షపరిచారు. అంటే ఈయన కర్రలే కానీ పాము అయింది, ఆయన వాళ్ళ కర్రలే కానీ పాములైంది. ఫరో అన్నాడు, మా వాళ్ళు కూడా చేసేవాళ్ళే, అందుకో పాములు చేశారు అన్నారు. కశ్యప పడగానే మోషే చేతి కర్ర పాము అయిందా, ఈ పాము ఏం చేసిందంటే ఆ పాములన్నింటినీ మృంగేసింది. అది గొప్ప విషయం. ఫరో అలాగే చూస్తున్నారు. మాంత్రికులు అందరిని అడిగాడు, ఏమిట్రా బాబు మీరు వేసిన కర్రల పాములని బాగానే ఉన్నాయి అనుకున్నాము, చప్పట్లు కొట్టాము, ఆ పాము ఏమిట్రా మన పాములో నుండి తినేసిందంటే ఈ మాంత్రికులు ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ అంటారు, వాళ్ళు అగపరిచేది దైవ శక్తి. ఆ శక్తి ఎదుట మానవుని శక్తి, చేతబడి శక్తులు, మంత్రశక్తులు, రోగప శక్తులు, చేతబడి శక్తులు ఏమి పనికి రావు. ఆ శక్తిని మీరు పొందుదురుగాక. ఆమె చెప్పొచ్చు కదా ఇంకోసారి, శక్తిని పొందుదురుగాక. మీరు చూడండి, ఈ సభల ద్వారా అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ చోట నుండి మీరు తిరిగి వెళ్ళేసరికి ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం రోగిని తాకి ఎలా స్వస్థపరిచిందో ఆయన శక్తి ప్రజల మధ్యలో ఆయన వ్యాపింపచేయునుగాక. అంతేనా? దరిద్రులుగా ఉండాలని ఒకసారి ఎంతమంది కోరుకుంటున్నారో లేనిగా చెప్పమని అనుకోండి, ఎవరైనా చెప్తారా? గొర్రెపిల్ల ఐశ్వర్యాన్ని పొందాలని ఎంతమంది కోరుకుంటున్నారో గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అన్నారు అనుకోండి, అది వెనకముందు చెప్తారు. ఉచితంగా వచ్చిందంటే పెనాయిల్ కూడా తాగుతారట కొంతమంది. చాలా మంది యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభులో జీవించినప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ నేను వివరించాలనుకోలేదు. నేను చెప్పానుగా 3 నెలల సబ్జెక్ట్ ఇది. నేను చెప్పాలంటే గొర్రెపిల్ల గురించి చెప్పాలంటే 3 నెలలు చెప్పాలి నేను. ఎందుకు ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో గొర్రెపిల్ల యొక్క ఏమైనా శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలమును, ఘనతను, మహిమను, స్తోత్రమును ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే, అర్థమైందా? ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడటము, ఆ గొర్రె పిల్ల ఎదుట సరెండర్ అవటం అంటే ఆ గొర్రె పిల్ల చేసినటువంటి కార్యములలో పాలు పొందకపోవటం. ఆ గొర్రె పిల్ల అను యేసు ఎదుట మీరు సాగిల పడుదురుగాక. ఇంటికి వెళ్ళాడు చాలా కాలం క్రితం, గుమ్మానికి ఒకటి సారేసేసా కట్టాడు. నా తలకు తగలపోయింది. ఆ ఇంట్లో పాపను అడిగాను, ఏంటమ్మా గుమ్మానికి సారా వేసేసా కట్టారంటేను, వాళ్ళ పాప అంటారు, రజన్ గారు మా నాన్నగారు రోజు లేచి దానికి దండం పెడతారండి. దేనికి? గుమ్మానికి కట్టిన సారా వేసేసాకి. అంటే అర్థమేంటి? ఇప్పుడు త్రాగుడుతోటే మొహం కలుగుతాడంట, త్రాగుడుతోనే నిద్రపోతాడంట. ఇప్పుడు దేనిని సాగిల పడుతున్నాడు ఈ వ్యక్తి? సారాయిసేస్తా ఎదుట. అర్థమైందా? నేను ఆ మధ్య ఎక్కడో కాఫీ తాగుదామని కాఫీ అమ్మన్నాను. త్రిప్పాడు. కప్పుతో తీసుకొని చూడు, నాకివ్వకుండా భూమి మీద పోసాడు. నేను అన్నాను, నీకు మెంటలా అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, తొలి బోని భూదేవికి అండి అన్నాడు. ఏ బోని? తొలి బోని అండి అన్నగారు, భూదేవికి అంటే తగ్గిద్దా అన్నాను. తగ్గిందో చూడన్నాడు. ఏది భూదేవి తాగిందా? నేను అన్నాను, ఒరే తెక్కలోడా, లెట్రిన్ ట్యాంకులు కూడా భూమిలోనే ఉంటాయి కదా దరిద్రుడా. ఆ రోజుల్లో 2 రూపాయలు ఇచ్చాను. ఆ 2 రూపాయలని స్టవ్ పెట్టాడు, గిన్నెకి పెట్టాడు, గల్లా పెట్టెకి పెట్టాడు. నేను నీ మొహాలు కూడా కొట్టుకున్నాను. కొట్టుకున్నాడు.
దేనికి దండం పెట్టాలో, దేవుణ్ణి సేవించాలో, దేన్ని ఆరాధించాలో కూడా తెలియని ఎక్కడంటే అక్కడ సాగలు పడుతుంటావు. ఎక్కడంటే అక్కడ. యోహాను కూడా అదే. అటు చూస్తాడు, తెల్లని బట్టలు వేసుకుని ఆయన కనపడగానే యోహాను అక్కడ వెళ్ళి సాగలు పడతా. లేవా బాబులే, తెల్లకి కనపడమండి, తెల్లకి కనపడి తీసుకున్నా నేను లే. ఎవరు ఎదుట అంటే వాళ్ళ ఎదుట సాగలు పడవద్దు. పెళ్ళైన కొత్తలో చూడండి, పెళ్లి కూతురు పైన పెళ్లి కొడుకు పైన, ఆ నూతన దంపతుల పైన, ఆయన బయట చెంగుకి ఏం బయట చెంగుకి రెండిటికి ముడేస్తారు. కనబడిన వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటారు. కనబడిన వాళ్ళ కాళ్ళ మీద. ఓ పెళ్ళికి వెళ్తే ఇదే గొడవనియా, ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. నేనే వెనక కూర్చోను. వాళ్ళ కాళ్ళ మీద పడితే ఆశీర్వాదం వస్తుందా? ఉండి ఓ పెద్ద ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన అక్షంతలు వేసి కంపడి పిల్లలు కానీ 100 ఏళ్ళు బ్రతకండి అనకుండా చూస్తా ఉన్నాడు ఇటు పక్కన. నేను అడిగాను, ఏంట్రా పెద్ద ఆయన దీవించకుండా అటు ప్రక్కన ఇటు ప్రక్కన చూస్తాడంటే, ఆయన గారి ప్రక్కన ఇద్దరు కూర్చున్నారు చూడండి. అవునరా, ఇద్దరు కూర్చున్నారు. ఎవరాలు ఇద్దరు? కుడి పక్కన కూర్చున్నామే పెద్ద భార్య, ఎడమ పక్కన కూర్చున్నామే చిన్న భార్య. అప్పుడు నేను అనుకున్నాను, ఏమని దీవిస్తాడు? పెళ్ళైన 6 నెలలకి ఇంకో కొంప పెట్టానురా. ఇదే ఆఖరికి వెతుక్కొని చివరికి వచ్చారు. ఆఖరోడట మేనమామ ఆవిడ త్రాగి చొక్కా కూడా లేకుండా ఒంటి మీద కనుగొన్న వాళ్ళ మీద కొనబోను గొడవ పెట్టుకున్నాడు. త్రాగుపోతూ. అర్థమైందా? ఎవరు కనపడితే వాళ్ళ మీద చిన్నమా నా డబ్బులు కదే, నా ఇష్టం కదే. అవును లేరా, దానికి ఎందుకే? మన తెలుగు భాష ఇది. దానికి ఎందుకు అంటే భార్య త్రాగొద్దు అన్నారంట. ఇక పెళ్లిలో ఇదే నస. ఒంటి మీద చొక్కా లేదు, తూ అని ఉంచుకుంటున్నాడు ఒంటి నిండా. ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. చిన్నమావయ్య దీవించండి. ఆడేమన్నాడు, మీరు వస్తారని నాకు తెలుసు, మీరు భాష కూడా అలాగే, మీరు వస్తారని నాకు తెలుసు, దీవిస్తా నేను అనుకునేవారు. ఈవిడ తాంబూలంలో ఎడమ చేయి పెట్టాడు, అక్షంతలు వాళ్ళ మీద ఇక్కడ ఈడిపించి అనుకుంటున్నాడు. ఎవరి దగ్గర సాగిల పడాలో, ఎలా సాగిల పడాలో కొంచెం ఆలోచన చేయాలి మీరు. అర్థమైనా? అక్కడికి వెళ్ళి అక్కడ సాగిల పడి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాగిల పడితే సన్యాసుడు రుద్దుకుంటే రాలేది బూడిదే. అక్కడ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మాత్రమే మీరు సాగిల పడుదురుగాక. చప్పట్లు పడాలి ఒకసారి మరలా గట్టిగా. ఆయన ఎదుట మీరు సాగిల పడాలి. అప్పుడే ఆ గొర్రె పిల్ల యొక్క శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలమును, ఘనతను, మహిమను అన్ని అనుభవించడానికి మీరు అర్హులు. ఈ వార్షికోత్సవ సభల చివరి రాత్రి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నారు. నిశ్చయముగా ఈ సభలలో మీరు దైవ శక్తిని అనుభవించబోతున్నారు, ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు, ఆత్మీయముగా దైవ జ్ఞానాన్ని అనుభవించాలి. క్రైస్తవ్యం అంటే అలాగే ఉండాలి. ఎప్పుడు దైవ శక్తిని పొందుకుంటూ, దైవ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, దైవ జ్ఞానంతో నింపబడుతూ, దైవిక బలాన్ని పొందుతూ, ఏమండి ఘనతను అనుభవిస్తూ, మహిమకరముగా ఉంటూ, అందరి చేత పొగడబడితేటట్లుగా గౌరవప్రదముగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే అదే. నా ప్రభు యేసుక్రీస్తు నమ్ముకుంటే దరిద్రులు అవుతారు అనుకోవడం పిచ్చి పొరపాటు. ఎందుకో తెలుసా? ఈ జగత్తుకు పునాదులు వేయబడక మునిపే నియమింపబడిన గొర్రె పిల్ల. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో గమనించండి. 20వ వచనం ఇక్కడ వ్రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు చరిత్ర 2024 సంవత్సరాల నుండే కాదు. యేసుక్రీస్తు దేవుడు అర్హుడు. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేనివాడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చరిత్ర 2024 నుండి కాదు. ఆయన దేవుడు. ఆది యందు వాక్యము నిన్ను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి శిలువ వేయబడి గాయపరచబడి రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే నియమింపబడిన గొర్రెపిల్ల. ఇది ప్రక్కన వెనకకు రండి, హెబ్రీ పత్రిక ఉంటుంది 9వ అధ్యాయంలో 26వ వచనాన్ని గమనించండి. ఇక్కడేమని రాయబడిందంటే, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మన కొరకు అనేక పర్యాయములు వధింపబడుతూ అర్పింపబడుతూ వచ్చిన గొర్రె పిల్ల. ఇప్పుడు నోట్ చేయండి నేను చెప్పే మాట. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గొర్రె పిల్ల, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని వధించబడిన గొర్రె పిల్ల. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్ల ఎదుట మీరు సాగిల పడుదురుగాక. ఎంతమంది సాగిల పడాలి, సరెండర్ అయిపోవాలి, ఆ గొర్రె పిల్ల సరెండర్ అయిపోవాలనుకున్నారు? ఒకసారి చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆదిలో గొర్రె పిల్లే, అంతములో గొర్రె పిల్ల. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనాన్ని గమనించినప్పుడు, 4వ వచనాన్ని గమనించినప్పుడు, 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆ సియోను పర్వతం మీద గొర్రె పిల్ల నిలిచి ఉండట నేను చూచి తిని. మంచిది. 4వ వచనంలో వ్రాయబడింది, అక్కడ కొందరు ఉన్నారు, వారెవరంటే గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వారు గొర్రె పిల్లనే వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ఒక చిన్న మాట చెప్తాను చాలా జాగ్రత్తగా. ఇప్పటి వరకు నేను ఆశీర్వాదం గురించి చెప్పాను, అర్హతల గురించి మాట్లాడతాను, క్లుప్తంగానే మాట్లాడతాను, అర్హతల గురించి మాట్లాడతాను. అయితే దానికి ముందు ఒక చిన్న వాక్యం మీకు చూపిస్తాను. అది ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, చాలా పెద్ద వచనం. మధ్యలో ఉన్న మాట చూడండి, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత. ఇప్పుడు చూడండి, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత. ఇది నోట్ చేయండి అందరూ. దీనికి మీరు ఎవరు ఆమె నల్లి చూసారా? ఎందుకంటే ఉగ్రత వచ్చింది కదా, ఉగ్రత వచ్చింది కదా, అందుకని ఆమె నల్లి చూడండి. ఇప్పుడు చెప్పండి, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత. ఇప్పుడు వరకు ఏం చెప్పారు? గొర్రె పిల్ల శక్తి, గొర్రె పిల్ల ఐశ్వర్యం, గొర్రె పిల్ల బలం, జ్ఞానం, గొర్రెపిల్ల బలం, గొర్రెపిల్ల ఏమండి ఘనత, గొర్రెపిల్ల మహిమ, గొర్రెపిల్ల స్తోత్రం, ఆమేన్ అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? గొర్రెపిల్ల ఉగ్రత. దీనికి ఆమేన్ అనలేదు. అంటే మీకు ఒక చిన్న మాట చెప్పనా, గొర్రెపిల్ల ఆశీర్వాదాలకు పాత్రులుగా మారాలి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఎత్తకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆశలు లేని వాళ్ళు దేవుడు కూడా ఆశీర్వచడు. పాడగా రాగం వస్తుంది, నువ్వు మూలుకొని కూర్చుని రోగం వస్తుంది. ఈ మూలికే నక్క మీద పడిందంట తాటికాయ. మొరటగా అంటారు, మూలుకుంటూ నక్క తాడి చెట్టు కిందకి వెళ్ళిందంట, దాని మీదే పడిందంట తాటికాయ. నా బ్రతుకులో నా కర్మలే నాకా అనబాకండి. గొర్రె పిల్ల యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆమేన్. గొర్రె పిల్ల శక్తి మీలోనికి వస్తుంది. గొర్రె పిల్ల ఐశ్వర్యం అనుభవిస్తున్నారు, గొర్రె పిల్ల జ్ఞానాన్ని అనుభవిస్తారు, గొర్రె పిల్ల యొక్క బలాన్ని అనుభవిస్తారు, ఘనతను అనుభవిస్తారు, మహిమను అనుభవిస్తారు, స్తోత్రాన్ని అనుభవిస్తారు. ఆమేన్. ఇప్పుడు పాయింట్ మారుస్తున్నా కొంచెం ఆలోచించండి.
గొర్రెపిల్ల ఉగ్రతకు ఎంతమంది గురి కావాలనుకుంటున్నారో వాళ్ళు గట్టిగా అల్లు చెప్పుకొని నేనైతే కళ్ళు మూసుకుంటున్నాను. గొర్రెపిల్ల ఆశీర్వాదములకు పాత్రులుగా మార్చబడాలంటే ఇప్పుడు గొర్రెపిల్లగా యేసయ్య వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లగా యేసయ్య వచ్చి ఏ ఏ పనులు చేశారో ఆ స్వభావాలను, ఆ అర్హతలను మీరు అనుభవించాలి. అవి మీరు పాటించకపోతే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు గొర్రెపిల్ల ఉగ్రతకు గురవుతారు. అది క్రైస్తవ్యం నేర్చుకోవాల్సింది. దైవ సేవకులు ఎందుకు వాక్యాన్ని చెప్పేది మీకు? యోహాను ఆ రోజు చెప్పారు, చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. అంతేనా? రాబో ఉగ్రతను తప్పించువారు ఎవరు? ఏ రోజు ప్రసంగం ఇది? యోహాను చెప్పింది. ఈ రోజుదా? యేసుక్రీస్తు ఏమండి సువార్త ప్రకటించ మునిపే యోహాను ప్రకటించారు. ఏమని? రాబో ఉగ్రతను తప్పించువారు ఎవరు? చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉన్నది. యోహాను బోధించారు, యేసు ప్రభు బోధించారు, 12 మంది సేవకులు బోధించారు, 70 మంది బోధించారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దైవ సేవకులు బోధిస్తున్నారు. ఈ రోజున చెన్నై పట్టణంలో, ఆవిడ ప్రాంతంలో అనేక మంది సేవకులు బోధిస్తున్నారు. నేటి దినాన నేను బోధిస్తున్నాను. ఆ ఉగ్రత నుండి ఒక వ్యక్తి తప్పించబడాలంటే గొర్రెపిల్లగా వచ్చి యేసయ్య చేసినటువంటి పనులు ఏమిటో గమనించి వాటి ప్రకారముగా మీరు నడుచుకోవాలి. అప్పుడే ఈ ఆశీర్వాదాన్ని పొందుతారు. గొర్రెపిల్ల ఉగ్రత నుండి మీరందరూ తప్పించబడుదురుగాక. దేవునికి మహిమ కలుగునగాక. నిజ క్రైస్తవ జీవితంలో మీరు గమనించండి, మనమందరం యేసుక్రీస్తు రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే లోకమంతా క్రీస్తు విరోధి కొరకు సిద్ధపడుతుంది. క్రీస్తు విరోధి కొరకు సిద్ధపడుతుంది. ఒక రోజున గొర్రెపిల్ల ఉగ్రతకు గురవుతారు వాళ్ళందరూ. ఆ శ్రమలో తలంచుకుంటేనే మీకు చెమటలు పడతాయి, నిద్ర పట్టదు. ఒక్కసారి ఆలోచించి. అందుకని ఈ గొర్రెపిల్ల యొక్క ఆశీర్వాదాలు మీరు అర్హులుగా మారాలి అంటే ఆ గొర్రెపిల్ల చేసినటువంటి పనుల్ని క్లుప్తంగా మీకు చెప్తాను. నిర్గమకాండం మొదటి మాట నోట్ చేయండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనాన్ని, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించాలి. అందరూ చూడాలి. ప్రతి గాడిద యొక్క తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. నన్ను చూడండి. పాత నిబంధనలో ఒక జీవం ఉందండి. ఏమిటా జీవం అంటే, దేవుడు చెప్పారు, మీకు పుట్టిన పిల్లల్లో ప్రథమ వ్యక్తుల్ని నాకు ఇవ్వమని చెప్పారు. అలాగే ఇంకో మాట ఏం చెప్పారంటే, మీకు ఏదైనా పశువులు ఉన్నా ఆ పశువుల తొలిచూలు దాన్ని నాకు ఇవ్వమని చెప్పారు. బాగా విను. ఒకరికి గాడిదలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? గాడిదలు ఉన్నాయంటే బాతులు మేపుకునే వాళ్ళు ఉంటారు, గాడిదలు మేపుకునే వాళ్ళు ఉంటారు. ఆ గాడిదని తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు దేవుడు అంటారు, ఆ గాడిదని నేను కోరుకోవట్లేదు, గాడిద నాకు వద్దు అన్నారు. అర్థమవుతుందా మీకు? ఆ గాడిద నాకు వద్దు. అదేంటండి, మీరే కదండి తొలిచూలు దాన్ని తీసుకురామన్నారు. మరి నా గాడిదలో ఉన్నాయి. గాడిదలో ఉన్నటువంటి వ్యక్తులు మరి గాడిద పిల్లలు దాకా గొర్రె పిల్లని ఎక్కడ తెచ్చేదండి? అందుకని గాడిదని తెచ్చానండి అన్నారు. అప్పుడు దేవుడు ఒక జీవో పెట్టాడు. అది నేటి దినాన్ని మనం గమనించాలి. ఏమని పెట్టారు జీవో అంటే, గాడిదలో ఉన్న వ్యక్తి తొలిచూలు దాన్ని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు, గాడిదని నేను కోరుకోవట్లేదు కాబట్టి, గాడిద నాకు వద్దు కాబట్టి, ఆ గాడిద స్థానములో
ఒక గొర్రె పిల్లను కొని, అదేవిధంగా ఆ గాడిద స్థానంలో గొర్రె పిల్లను పెట్టి గాడిదను విడిపించాలి. నీకు అర్థమైంది ఇప్పుడు? అంటే అర్థమేంటి? ఇప్పుడు గాడిద స్థానములో మనిషి ఉన్నాడు, గొర్రె పిల్ల స్థానములో యేసుక్రీస్తు ఉన్నారు. ఆత్మీయంగా వినండి, 4 మాటలే వినండి. అర్థం లేకుండా 10,000 మాటలు మీకు వద్దు. అర్థంతో కూడిన 5 మాటలు చాలు. గాడిద స్థానంలో ఇదిగో మీరు ఉన్నారు, గాడిద స్థానంలో మేము ఉన్నాం. ఒకప్పుడు గాడిద స్థానంలో మనమంతా ఉన్నాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తా ఈ ప్రసంగం చేశారు. నేను అలా వెళ్తున్నప్పుడు కారులో వాటర్ బాటిల్ కొందామని కొంచెం గ్లాస్ తీర్చాను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త గాడిదలారాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, బైబిల్ ఎక్కడ లేదే మాట, సమస్త భారాన్ని మోయుచున్న జనులారా ఉంది. మరి ఈయన గారేంటి గాడిదంటాడు? వాస్తవమే మీకు చెప్పాలంటే. ఎద్దేమో లాగుతానంటది, గాడిదేమో మోస్తానంటది. అదేనా? గాడిద అంటారంట, ఆ కొండ నా మీద ఎత్తి పెట్టినా కానీ కొండను కూడా నేను మోస్తాను. గాడిద పని ఏమిటి? మోసే పని. ఓకే. గొర్రె ఎద్దు పని ఏమిటి? లాగే పని. గాడిద స్థానములో మానవుడు ఉన్నాడు, గొర్రె స్థానములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి క్రయధనముగా వచ్చారు. గాడిద స్థానంలో గొర్రె పిల్ల నిలిపి ఎవరిని గాడిదను విడిపించినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక క్రయధనముగా వచ్చి మనలందరినీ యేసయ్య విడిపించారు. యేసుక్రీస్తు. మరోసారి చెప్తున్నా, విడిపించారు యేసుక్రీస్తు. గాడిద స్వభావం ఏమిటంటే, నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తాను, మీ తర్వాత నోట్ చేసుకొని వినండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోనండి. కీసు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఆ భాగ్యవంతుని కుమారుడు సౌలు. అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తండ్రిని విడిచి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తప్పిపోయిన గాడిదలను వెతకటానికి వెళ్ళాడు. ఆత్మీయంగా గమనించండి, తప్పిపోయిన గాడిదలను వెతకటానికి వచ్చాడు. అంటే అర్థమేమిటి? మానవుని స్వభావం ఏమిటంటే తప్పిపోయే స్వభావం. పాపములో తప్పిపోతున్నారు, లోకములో తప్పిపోతున్నారు. ఈరోజు అనేక మంది తప్పిపోయి ఉండగా, పాప భారాన్ని మోసుకొనుచు ఉండగా, యోహాను చెప్పినట్లుగా యేసుక్రీస్తు లోక పాప భారములను మోసే దేవుని గొర్రె పిల్లగా వచ్చి, ఏమండి, మీ చేతులతో చేసిన పాపాన్ని బట్టి, ఏమండి, మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి మన చేతులకు మేకులు వేయాలి. మన కాళ్ళతో నడిచిన నడవడిని బట్టి మన కాళ్ళలో మేకులు వేయాలి. మన ఏమండి తలలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు బట్టి మన తలకి ముళ్ళ కిరీటం పెట్టాలి. మన కడుపులో ఉన్న చేతులు బట్టి మన ప్రక్కలో బల్లెముతో పొడవాలి. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి క్రయధనముగా వచ్చి, విమోచన క్రయధనముగా వచ్చి, మనము నిలబడవలసిన స్థానములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి మనల్ని విడిపించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు విడిపించునుగాక. ఎత్తట్లేదుగా చేతులు పైకెత్తి.
గొర్రెపిల్ల శక్తి అంటే ఇస్త్రీ, ఇంకా గొర్రెపిల్ల ఐశ్వర్యం అంటే అబ్బో, గొర్రెపిల్ల అనగానే జ్ఞానం అనగానే ఘనత అనగానే ఓ వచ్చి పడిందో అంట్రీ. మరి విడుదల పొందారా ఇప్పుడు? అది యేసయ్య క్రయధనముగా వచ్చి మనం నిలబడిన స్థానంలో యేసయ్య నిలబడి మన వెల చెల్లించి, మన కొరకు సిలువ వేయబడి, మన కొరకు గాయపరచబడి, మన కొరకు రక్తము కార్చి, మన కొరకు ప్రాణం పెట్టారే యేసుక్రీస్తు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. నా 36 చదివాను, ఇప్పుడు 29 చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఒకసారి చెప్పండి ఇప్పుడు అందరూ ఆ మాట. ఇదిగో లోక అనకపోతే నా అనొచ్చు కదా. లోకం అంటే ఎవరు? మట్టే మనుషుల? మీరేగా. మీ పాపములన్నిటినీ, మన పాపములన్నిటినీ మోసుకొని పోవచున్న దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా లేనిగా చెప్పండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పుడు చేతుల పైకి ఎత్తి గట్టిగా లేని అని చెప్పండి. చెప్తారు, నాకు తెలుసు, చెప్తారు మీరు. అసలు పాపం అంటే ఎలా ఉంటుందండి అన్నయ్య గారు? పాపం అంటే ఎలా ఉంటుందండి? ఐస్ క్రీమ్ లాగా ఉంటుందా? అసలు పాపం అంటేనే నాకు తెలియదండి. అసలు నోట్లో వ్రేలు పెట్టినా నేను కొరకనండి. అసలు పాపమే నాకు తెలియదండి అనేవాళ్ళు ఇప్పుడు చేతులు పైకి ఎత్తి గట్టిగా లేలి అని చెప్పండి. చెప్పరు. ఎందుకు చెప్తారు? అర్థమైందా? ఒక ఆమెను తీసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకంటే దొరికిన దొంగ, తెచ్చిన వాళ్ళందరేమో దొరకని దొంగలు. అర్థమవుతుందన్నా మీకు? ఆమెమో దొరికిన దొంగ, వాళ్ళందరేమో దొరకని దొంగలు. యేసు ప్రభువా పాపం చేత పట్టబడ్డారు, మరి ఏమో రాళ్ళతో కూడా చంపమంటారా? మీరేమో లోకరక్షణ చెప్తున్నారు, విడిపిస్తాను నడిపిస్తాను, ఏమండి మనుషుల స్థానంలో నిలబడి నా రక్తాన్ని కార్చి విమోచిస్తానని చెప్తున్నారు. మరి ఏమైనా రాళ్ళతో కొట్టి చంపని ధర్మశాస్త్రం చెప్తుంది, మా మోషే గారు చెప్పారు. ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపమంటారా, లేకపోతే మీరు ఏమైనా రక్షిస్తారా అని అడిగారు. ఈయన మామూలు కాదు అడిగిన వాళ్ళు. అన్నయ్య మీరు గుర్తుపెట్టుకోండి, మామూలు కాదు. రాళ్ళతో కొట్టి చంపండి అంటేనేమో వీళ్ళేమంటారంటే నువ్వు ఎక్కడ పోయా రక్షకుడివి, పోటుగల్లాగా విడిపిస్తాను నువ్వు ఇచ్చావా అంటారు. లేదు రాళ్ళతో కొట్టి చంపాకండి, ఆమెని నేను రక్షిస్తాను విడిపిస్తానంటే నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని మేరుతున్నావు అని నింద వేయాలని ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రశ్నలు వేసేవాళ్ళు. ఏసన్న గారి దగ్గరకు వచ్చి ఒకడు అడిగాడంట, ఏసన్న గారు కయ్యను భార్య ఎవరు అని అడిగాడంట. ఏసన్న గారికి ఎక్కింది, మరి నీ భార్య ఎవరు నీకు తెలుసుకోవచ్చు కదా. కయ్యను భార్య ఎందుకురా నీకు? అర్థమైందా? ఏసన్న గారి దగ్గర ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తుంటారంట. ఏసన్న గారు దేవుని చూపించో ఇప్పుడే నమ్ముకుంటా అన్నట్టు ఒకడు. యేసన్న గారు చెప్పారంట 5 నిమిషాలు నీకు దేవుని చూపిస్తానని చెప్పాడు. 5 నిమిషాల్లోనా? ఎప్పుడు చూపించో, నేను చెప్పిన మాట ఇంటి 5 నిమిషాల్లో చూస్తాను దేవుని. అవునా? ఏంటో చెప్పు, చేస్తాను. ముక్కు మూసుకో, నోరు మూసుకో, 5 నిమిషాలు. నువ్వు దేవుని చూడకపోతే అప్పుడు వాడు నిజంగా మూసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రక్కనోడు చెప్పాడంట 5 నిమిషాలు నువ్వు ముక్కు నోరు మూసుకుంటే పోతావురా. యేసన్న గారు చెప్పారా? నిజమే, పోతావు, అక్కడ చూస్తావు దేవుణ్ణి. చాలా మంది భలే ప్రశ్నలు వేస్తుంటారు, అడ్డ ప్రశ్నలన్నీ, అడ్డగాడిదలాగా. గాడిద స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రశ్నలు వేస్తుంటారు. తప్పిపోయిన గాడిద ఇది. అర్థమైందా? చాలా మంది గాడిద గురించి మైనస్లు, తప్పిపోయిన గాడిదలు, ఆ ఎద్దును జత చేసుకున్న గాడిద.
ఒక గాడిద వెళ్ళి గాడిదను జత చేసుకోలేదు, ఒక గాడిద వెళ్ళి ఎద్దును జత చేసుకుంది. వాస్తవానికి కాడి ఎవరి మీద ఉంటుంది? బండి కాడి ఎవరి మీద ఉంటుంది? ఎద్దు మీద. ఇది వెళ్ళింది. ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదని వాక్యం చెప్తుంది. మామూలు గాడిద కాదు ఇది. ఎవరు జత చేసుకోవాలో వాళ్ళు జత చేసుకోదు. అటు వెళ్తుంది కాలేజ్ స్టూడెంట్స్ జత చేసుకుంటుంది. అది ఇటు వెళ్తుంది గాడి సంగతి అండి. పక్కింటోని జత చేసుకుంటుంటుంది, పొరుగింటోని జత చేసుకుంటుంటుంది. మీరు కాదు, గాడిదల సంగతి. కట్టుకున్న భార్యతో ఉండడు. ఆఫీసులో ఇంకో గాడిద ఉంటుంది, ఆ శాఖలో ఒక ఎద్దు ఉంటుంది, వెళ్ళి దాని జాతలో ఉంటుంది. ఏ గాడిద మీద కాడి పెట్టినట్టుందా? కానీ ఈ గాడిద మీద కాడి ఉంది. తప్పిపోయిన గాడిదల్లారా, ఎద్దులు జతలు చేసుకున్న గాడిదల్లారా అని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు. మళ్ళీ నా మీద మాత్రం బాధపడవద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటూ కూడా మీకు ఇష్టమని నమ్ముతున్నాను. మన బంధం ఇలాగే ఉండాలి. వాక్యం చెప్తున్నా వినండి. అర్థమైందా? ఈ ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడు యేసుప్రభు చెప్పారు, అబ్బాయి పాపం చేత పట్టబడిన మనిషి రాతో కూడా చంపాలి కదా. ఏడిది రాయ్ అన్నయ్య, నేను పెద్ద మనిషిగా పెట్టాం కదా అన్నయ్య, నువ్వేయి మొదటి రాయి. అంతే అబ్బాయి, నాకేం భయమా ఏంటి? రా చేస్తానని చెప్పి తీసుకొని రా వెళుతున్నాడు. వెళ్ళేవాడు వేసినా బాగుండు. యేసుప్రభు ఏమిటి తల వంచి ఇసుక మీద ఏదో వ్రాస్తున్నాడు. నాడు చూశాడు తొంగి. ఈ రాయి తీసుకుని ఆయన చేత రాస్తున్నాడు. ఎక్కడో పప్పులో కాలు వేసావో తెలుసా అబ్బాయి నువ్వు అని. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఈ సంగతి మా ఊళ్ళో తెలిసిందనుకో, తర్వాత రాళ్ళతో కొట్టి చంపేది ఎందుకు? ఎవరిని? నన్ను. బ్రతికుంటే బలుదాగి తిని బతుకుతాను, నాకెందుకు వచ్చిన గొడవని రాయి అక్కడేసి వెళ్ళిపోయాడు. అందుకే ముందే చెప్పా, ఆమెమో దొరికిన దొంగ, వీళ్ళందరేమో దొరకని దొంగ. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మనస్సాక్షి నుండి గద్దించి వెళ్ళిపోతే యేసయ్య అంటారు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? ఎవరు శిక్ష విధించలేదయ్యా. వాళ్ళు పాపం చేశారు కనుక శిక్ష విధించలేకపోయారు. ఏ పాపము చేయని వారు. ఇప్పుడు నువ్వు ఏ శిక్షను విధిస్తావు? అప్పుడు యేసయ్య అంటారు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక మీదట నీవు పాపము చేయకము. మీ స్థానములో యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లలాగా నిలబడి మిమ్మల్ని విడిపించింది. ఎందుకంటే ఇక పాపము లేకుండా జీవించడానికి. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి పాప భారమి రాత్రి తొలగిపోవునుగాక. ప్రతి ఒక్కరిని పాపములో నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి విడిపించునుగాక. చప్పట్లు కొట్టండి, బలముగా చప్పట్లు కొట్టండి. అద్భుతమైన కార్యం ఈ రాత్రి జరుగునుగాక, జరుగునుగాక. మీ భుజాల మీద పాప భారం అనే కాడి ఈ రాత్రి విరగొట్టబడాలి యేసు నామములో. పాప క్రియలు తొలగిపోవాలి రాత్రి. ఇక మీదట పాపం అనేది మీ జీవితంలో ప్రవేశించకుండా, ఆ పాప భారాల చేత నలిగిపోయి, ఆ పాప భారాల చేత కృంగిపోయి, ఆ పాపము చేత నలిగిపోయి ఎంతకాలం కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తారు. పైకి గోధుమలా కనపడుతున్నారు, కానీ గురుగురు అల్లుకుపోయి ఆ పొలములో. ఈరోజు చాలా మంది జీవితంలో ప్రశాంతత లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, కష్టాల చేత వ్యయమైపోతుంది. ఎంతకాలం? యేసుక్రీస్తు ఏమండి, ఇదిగో గాడిద స్థానములో నిలబడి మన కొరకు ఒక వెల చెల్లించే రక్తాన్ని మన క్రయధనముగా నిలిచి మన భారాలన్నింటినీ తొలగించి ఆయన మనలను విడిపించినటువంటి గొర్రె పిల్ల. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. ఇంకో మాట చెప్పరా ఇందులో మీకు? 22వ అధ్యాయం ఆదికాండం మీకు తెలుసు కదా. వాస్తవానికి ఆ రోజున అబ్రహాము ఇస్సాకును వధించాలి. చేతుల కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి. అలా వెళ్ళారు. ఇస్సాకును బంధించారు, బలిపీఠం మీద పెట్టారు. అక్కడ ఇస్సాకును వధించాలి.
కత్తి పైకి లేపి ఇస్సాకును వధించేసరికే ఆకాశమునకు స్వరం వినపడుతుంది, అబ్రహాం నీకు ఒకడైన నీ కుమారుని ఇస్తావా, వెనక తెస్తావా అని చెప్పి నేను నిన్ను పరీక్షించాను, నువ్వు దేవునికి భయపడవాలి అని గుర్తించాను, నీ కుమారుని చంపబాకు, కత్తి పట్టుకొని అలాగే చూస్తూ ఉండగా నీకు అర్థమైందా, ముళ్ళ పొదలలో ఒక గొర్రె పిల్ల అలా కనపడింది. ఆమె చెప్పండి గట్టిగా, ముళ్ళ పొదల్లో కనపడింది. ఆ ముళ్ళ పొదలే మీ శరీర కార్యాలు, ఆ ముళ్ళ పొదలే నా శరీర కార్యాలు. యుద్ధము చేయు వాని వలె వాటిలోనికి గచ్చ పొదలలోనికి బొర్రక చెట్టుల్లోనికి యుద్ధము చేయు వాని వలె ఒడిగా వచ్చి వాటిని తప్పక కాల్చి వేతునని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి, సంఘములో ముళ్ళు, ఆ ముళ్ళు పోవాలంటే అర్థమైందా, మనిషిలో మన ముళ్ళు అనే స్వభావాలు పోవాలంటే ఇప్పుడు ఏమంటే అక్కడ గొర్రె పిల్ల వధించబడాలి. అర్థం చేసుకోండి, బలిపీఠం మండించబడాలంటే ఇస్సాకు వధించబడాలి. ఇస్సాకు బదులుగా ఇప్పుడు అక్కడ వధించబడింది ఎవరో తెలుసా, గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల వధించబడింది ఆ ముండ్ల పొదలలో. ఆ ముండ్ల పొద ఇప్పుడు తొలగిపోయింది. మోషే సీనాయి పర్వతం మీద దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ముండ్ల పొద కనపడలేదు, మండుచున్న పొద కనపడుతూ ఉంది. అర్థమైందా? ఇప్పుడు సంఘము ముండ్ల పొదలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మండుచున్న పొదలాగా మార్చబడాలి. చప్పట్ల కొట్టసుగా గట్టిగా, ముండ్ల పొదలాగా ఉండకూడదు. శరీర కార్యాలన్నీ ఆవరించి విన్నారండి. ఒక్కొక్కర బయోడేటా లాగామంటే మాత్రం వద్దులేగా, త్రువుతా ఉంటే వస్తూ ఉంటాయి. పొట్ట కదిలిసినట్టే, పొట్ట బగలు కొట్టామనుకో చెదల మొత్తం బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కరు బయోడేటా కానీ లాగామంటే ఇక బయటకు వస్తూ ఉంటాయి. నేను లాగనులే, వాక్యం చెప్పి వెళ్తా. ఆ ముండ్ల పొదలు తొలగిపోవాలి. అదే నిజ వార్షికోత్సవం. మనం ఈ రోజున ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆ గొర్రె పిల్లలు సాగిల పట్టడానికి వచ్చాం. ఇంత ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేసినందుకు ఏదో అంత మన జానడ కడుపు కొరకు అంత తినడానికే కాదు. ఈ జానడ కడుపు కొరకు ఎన్ని బస్తాలు బియ్యం తినుంటారు, ఎన్ని కోళ్ళు తినుంటారు, ఎన్ని 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 మేకపోతలు తినుంటారు, ఎన్ని గుడ్లు తినుంటారు. తిని 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 కోళ్ళకే విసుకొచ్చి ఇప్పుడు రోగం వచ్చింది వాటికి. ఎంత తిన్నా జానడ కడిపోయింది, కరగదే. దేవుని వాక్యం సమృద్ధిగా మీరు భుజించుదురుగాక. అందరి చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓపాలి చేతులు ఓపాలి గట్టిగా, హల్లెలూయా. దీనికి అనుసంబంధం ఇంకో మాట చెప్తూ చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదువుతారు, వినండి, క్లుప్తంగా చెప్తాను. అయ్యా, అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, చేతుల్లో చక్కని ఖర్జూరపు మట్లున్నాయి. తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, చేతుల్లో చక్కని ఖర్జూరపు మట్లున్నాయి. ఎవరండి వీరు? ఎవరు అంటే అప్పుడు చెప్తున్నారు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొనిన వారు. ఆమేన్ చెప్పండి. అందరూ ఎత్తాలి, చేతులు ఎత్తాలి. అలవాటు లేదా? నేర్చుకోండి, తప్పేముంది? వసనాలు చూసి అలవాటు ఉందా ఏంటి? నేర్చుకోలేదా ఏంటి? ఇప్పుడు నిదానంగా అంతే. ఇంకోపండి గట్టిగా, తప్పేముంది? ఒట్టి చేతులకు నోటితో స్తోత్రం అనొచ్చుగా, హల్లెలూయా స్తోత్రం అనొచ్చుగా, ఇంకొకసారి అనొచ్చుగా. ఎంత సంతోషిస్తాడు దేవుడు. మీరు అలా అంటుంటే నా బిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారు అనుకుంటారు. ఖర్జూరం మాటలు పట్టుకొని ఇలాగే ఊపుతున్నారు. ఊపండి ఒకసారి, ఒట్టి చేతులను ఊపండి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఊపుతున్నారు. ఎవరండి వీరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు వీరు? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను
ఉతుక్కున్నారు. అంటే గొర్రె పిల్ల రక్తములో వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. అంటే గొర్రె పిల్ల రెండో పని ఏం చేస్తారు తెలుసండి? మిమ్మల్ని విడిపించడమే కాదు, మీ ప్రాణ ఆత్మ దేహములను నిందారహితముగా పరిశుద్ధముగా మారుస్తుంది. క్రయధనముగా నిలబడిన గొర్రె పిల్ల. రెండవది మన పరిశుద్ధ పరిచయ గొర్రె పిల్ల. మరోసారి చెప్తున్నా, ప్రాణము ఆత్మ శరీరం 3 పరిశుద్ధపరచబడాలి. ప్రార్థనా మందిరానికి వస్తున్న మీరు రోజు రోజుకి ప్రభువులో మరింతగా లీనమైపోవాలి. మారు మనసు అంటే ఏమిటో, బాప్తిసం అంటే ఏమిటో, పరిశుద్ధంగా జీవించడం అంటే ఏమిటో, వాక్యం చేత ఎలా దర్శించబడాలో ఇవన్నీ మీకు తెలియాలి. ఇది చూడండి, మీలో ఎవరైనా వస్త్రాలను రక్తములో ఉతికిన వాళ్ళు ఉంటే నాకు చేతులు పైకెత్తి చూపించండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే మాకు రక్తం దొరకలేదండి ఉతకటానికి, మీరు ఒక బకెట్ ఇచ్చారని అనేటట్టున్నారు. మీరు వస్త్రాలు తెల్లగా ఉండాలని చెప్పి ఎంత శతప్రయత్నాలు చేస్తుంటారు. ఏం వాడుతుంటారు? నా గుర్తు రిన్ సోప్ అని. ఇప్పుడు ఏదో ఆలా వచ్చిందట, ఆలా ఆలా, ఇంకా ఏరియలా, ఓయ్ బాబో ఎన్ని సబ్బులో! ఈ భౌతిక వస్త్రాలను ఉతకటానికి ఎన్ని సబ్బులో! మరి నేను చెప్పే వస్త్రం ఏమిటి? ఏవేలు అంటాడు. ఏవేలు 2వ అధ్యాయం 12-13 వచనాలు గమనించండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అన్నాడు. ఇక్కడ వస్త్రం అంటే హృదయం. గొర్రె పిల్ల రక్తము అంటే యేసు రక్తం. యేసు రక్తములో మీ హృదయము కడగబడాలి, అది తెలుపు చేయబడాలి. మీ హృదయం ఎప్పుడు ఏమండి పరిశుద్ధముగా ఉండాలి. పై బట్టలు ఉతికారు బాగానే, ఎక్కడికి వచ్చా మరకొన్నా వదిలిపెట్టరు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, మా శిలప్రసాద్ అన్న ఒక ఆయన ఉన్నారు. శిలవలో పాట పాడారు అన్న. ఆ అన్న నాకు బాగా తెలుసు. నేను బట్టలు ఉతుకుతానంటే ఒప్పుకోరు. కళ్ళజోడు పెట్టుకొని మరలా ఎక్కడ మరకలు ఉంటాయో బోతద్దం పెట్టుకొని మరి చూసి బోతద్దం పెట్టి నేను ఉతుకుతాను, నేను నాకు కనపట్లేదంటే వద్దు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. బోతద్దం పెట్టి మరకలు ఎక్కడ ఉన్నాయి? మంచిది. చూడండి, చాలా చక్కగా పై బట్టలు మాత్రం అబ్బో ఎక్కడ నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. మొహాలు కూడా ఏ లెవెల్కి పూసారో కానీ అదిరిపోయింది. అర్థమైందా? ఏదో ఒకటి పూసారు, పోయింది, ఏం పర్లేదు, వయసు మీద ఉన్నారు. లేదా ఆ షిక్కులు కూడా లేవా? లిప్స్టిక్లు. అమ్మా నేను ఆ ఒళ్ళో ఉన్నానా, ఏ ఒళ్ళో ఉన్నా? నిజమేనా? అద్భుతం. ఏ లవ్లీ నీవైతే? అదే లవ్లీ పేరు అండి. నాకు తెలియదు లేదా, ఎందుకని తాబి మేస్త్రి భార్య అడిగిందంట, పెదాలకు ఏదో పూసుకుంటారు కదా, నాకు ఒకటి తెచ్చిపెట్టవా అని. 6 నెలలు బొచ్చిలు ఆడితే ఇది వదిలిపెట్టేటట్లేదని 6 నెలల తర్వాత ఇతనికే చదువు లేదు, ఆ మనిషికి చదువు లేదు, వాళ్ళంటే కదా ఆ పెదాలు పూసుకుంటారు, దేవా అన్నది లిప్స్టిక్. ఈ పిల్ల ఇతను 6 నెలల తర్వాత షాప్కి వెళ్ళి ఊరికి అలుగుతా ఉంది ఇంటికి రాగానే అని చెప్పి లిప్స్టిక్ అనకుండా గమ్ టిక్కాను. ఆడేం చేశాడు? ఇచ్చేవాడు పెవికిక్ ఇచ్చాడు. ఇక పెవికిక్ అంటే ఏంటన్నా, 2 ఏనుగులు పెట్టి లాగిన ఆ పిల్ల ఆతురతలు అడావుడిగా పూసింది. ఆడు వాష్రూమ్లోకి వెళ్ళేసరికి పూసేసింది. ఇతను అంటాడు బాగుందా అని. ఆ పిల్ల అతను అంటాడు ఇది పూసుకుంటే ఇంత మౌనంగా ఉంటారని. 6 నెలల క్రితమే తెలిసి ఉంటే అప్పుడే తెచ్చేవాడిని అడిగాడు. మనకైతే ఏ షిక్కులు లేవు, అంతే కదా, మంచిది.
ఇప్పుడు చేతులు పైకి చెప్పండి గట్టి హల్లెలూయా. సరే, ఒంటి మీద మరకలు ఉన్నాయో, లేకపోతే బట్టల మీద మరకలు ఉన్నాయో, మొహం మీద మరకలు ఉన్నాయో, అవి కాదు నాకు కావాల్సింది. మీ హృదయం అనే వస్త్రము మీద, మీ హృదయములో ఏ మచ్చలు ఉండకూడదు. యేసు రక్తం మిమ్మల్ని కడుగునగాక, యేసు రక్తం పరిశుద్ధ పరుచునగాక. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో చెప్పారు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. యేసుక్రీస్తు ఒక్కరే పరిశుద్ధుడు. ఆయన రక్తం పవిత్రమైనది. ఆయన రక్తం పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తము చేత చాలా మంది పాపాన్ని జయించారు. ప్రకటన గ్రంథం 12:11 వచనంలో రాయబడింది, వారు తమ సాక్ష్యమును బట్టి, యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించిన వాక్యం చెప్తుంది. యేసు రక్తములో పరిశుద్ధత ఉంది. యేసు రక్తములో జయము కలుగుతుంది. పాపాన్ని మీరు జయించలేరు. యేసు రక్తములో జయం ఉన్నది. ఒక నిర్దోషమైన జీవితం ఉంది. మీరందరూ ఒక నిష్కలంకులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరందరూ పవిత్రపరచబడుదురుగాక. క్రయధనముగా నిలబడిన, అర్థమైందా, గొర్రె పిల్ల. అర్థమైందా? మనల్ని విడిపించడానికి క్రయధనముగా నిలబడిన గొర్రె పిల్ల. రెండవది మనల్ని పరిశుద్ధపరుచుతున్న గొర్రె పిల్ల, రక్తం కార్చిన గొర్రె పిల్ల, రక్తం కార్చిన గొర్రె పిల్ల. ఆసాబు భక్తిహీనులందరూ చూసి అంటాడు, అయ్యా, నా చేతులు నేను కడుక్కున్నాను, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, నేను నిర్మలుగా ఉన్నాను. ఇది ఒక దేవుని బిడ్డ చెప్పవలసిన మాట. 73వ కీర్తన 12-13 వచనాలు మీ అందరికీ సుపరిచయం. ఆసాబు చేతులు పరిశుద్ధపరచబడి, ఆసాబు హృదయము శుద్ధీకరించబడింది. ఈ చెన్నై మహాపట్టణములో, ఈ తమిళనాడులో, రాష్ట్రములో అనేకులు రకరకాలుగా ఉన్నా మీ చేతులు శుద్ధిగా ఉండాలి, మీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఇంకో మాట చెప్పిన, అక్కడే నిర్మలుడుగా మార్చబడ్డాడు. నిర్మలుడు ఆసాబు నిర్మలుడు. దేవుని సంఘములో, దేవుని బిడ్డలో నిర్మలుడుగా మార్చబడాలి. అయితే భక్తిహీనులందరిని చూశాడు, తన హృదయంలో తాను మచ్చరపడ్డాడు, మృగములాగా ప్రవర్తించాడు. దేవుని సన్నిధికి వెళ్ళి భక్తిహీనుల అంతాన్ని గురించి ధ్యానం చేస్తున్నాడు. 18వ వచనంలో వ్రాయబడింది, ఈ భక్తిహీనులందరూ ఎక్కడున్నారు? నిశ్చయముగా వాళ్ళు కాలు జారే చోట్ల ఉన్నారు. స్థలాలు కబ్జాలు చేసే వాళ్ళని చూసి, నన్ను చూడండి, పొలాలను కబ్జాలు చేస్తూ, దొంగ సంతకాలు పెట్టి, అబద్ధాలు మాట్లాడుతుంటూ, లంచాలు తీసుకొని, యథార్థతను కోల్పోతూ భక్తిహీనంగా ప్రవర్తించే వారిని చూసి ఆసాబులాగా మీరు మచ్చర పడవద్దు. మరోసారి చెప్తున్నా, మచ్చర పడవద్దు. మీ చేతులను శుద్ధి చేసుకున్న వాళ్ళు, మీ హృదయాన్ని శుద్ధి చేసుకున్న వాళ్ళు, నిర్మలుగా ఉన్న వాళ్ళు ఎవరినో చూసి మచ్చర పడవద్దు. ఒక రోజున వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? కాలు జారే చోట్ల ఉన్నారు. ఏపీలో నాకు చాలా మంది తెలుసు, స్థలాలు కబ్జాలు చేసిన వాళ్ళు తెలుసు, పొలాలు కబ్జాలు చేసిన వాళ్ళు తెలుసు. అనేకులు తొక్కుంటా, అబద్ధాలు సంతకాలు పెట్టుకుంటా పదవుల్లోకి వచ్చారు, సంపాదించారు. చివరికి ఏమైపోయారు? అనేకులు జైల్లోకి వెళ్ళి జైలు కూడి తిన్న వాళ్ళు. ఇంకా చెప్పనా, మెస్సరీగా మారిన వాళ్ళ మరణం, సూసైడ్కి గురైన వాళ్ళు ఉన్నారు. వద్దు మీకు వద్దు. నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. మీ హృదయం అనే వస్త్రాన్ని ఉతుక్కున్నారు. మీరు నిర్మలుగా బ్రతకాలి. అంతేకాదు 23-24 వచనాలకు వెళ్తే అక్కడ ఏమని రాయబడింది?
ఎల్లప్పుడూ ఆసాబు దేవుని దగ్గర ఉన్నారు. ఆసాబు చెయ్యిని దేవుడు పట్టుకొని ఉన్నారు. ఆసాబును దేవుడు తన ఆలోచన ప్రకారంగా నడిపిస్తున్నారు. ఆసాబును తర్వాత మహిమలో చేర్చుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెపిల్ల నేర్పే పాఠం, క్రయధనముగా నిలిచి విడిపించిన గొర్రెపిల్ల, వాళ్ళందరినీ పరిశుద్ధపరిచి నిర్మలులుగా మార్చిన గొర్రెపిల్ల. ఇర్మియా గ్రంథం చూస్తారా? 11-13. నేను అన్నీ చెప్పట్లేదండి, కొంచెం అవసరమైన చెప్తున్నాను. 11, 13, 19. చదువు కరెక్టే. అయితే నేను వదకు తేబడుచున్న సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. అదే కదా, దాని గురించి ఎందుకు అంత ఆయాసపడతారు మీరు? ఆయాసం తిన్నోళ్ళలాగా నన్ను చూడరే. ఇప్పుడు చెప్పండి, అందరూ చేతులు పైకెత్తి, సాధువైన గొర్రె పిల్లవలే నేను ఉంటిని అని చెప్పండి. ఇంకొంచెం స్వరం పెంచండి, బాగా అంటున్నారు మీరు. సాధువైన గొర్రె పిల్లవలే నేను ఉంటిని. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏ గొర్రె పిల్ల? సాధువైన గొర్రె పిల్ల. ఇప్పుడు మనకి ఏం నేర్పుతున్నారు? సాధుత్వాన్ని నేర్పుతున్నారు. సాధుత్వాన్ని. నన్ను చూడాలి, యేసుక్రీస్తు ఈ లోకానికి మనకు ఒక మాదిరిగా వచ్చాడు. ప్రతి విషయంలో యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. ఆ సంగతి మర్చిపోవద్దు. మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని ఆయన మ్రాను మీద వ్రేలాడెను అని పేతురు భక్తులు చెప్పారు. మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని. నన్ను చూడండి, పౌలు గారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనండి. అంటే అర్థం ఏంటి? క్రీస్తు స్వభావాలు, నడవటం, క్రియలు అనేవి స్వభావాలను చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే ఒక సాధువైన గొర్రె పిల్ల. ఇళ్లలో సాధువులుగా బ్రతుకుతున్నటువంటి సాధువైనటువంటి, నన్ను చూడండి పురుషులరా, పురుషుల సంగమా, నన్ను చూడండి సంగమా, చూస్తున్నారా, వింటారా? సాధు జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. ఒక మాట చెప్పనా, ఎవరైనా కుందేలు పెంచుకున్నారు, కుందేలు పెంచుకుంటారు, తోడేళ్ళు ఎవరైనా పెంచుకుంటారా? అనే తోడేలు సాధు జంతువు కాదు. పిల్లిని పెంచుకుంటారు ఎవరైనా. మరి పుల్లిని కూడా పెంచుకోవచ్చు కదా, ఒక దాన్ని కొనుక్కొచ్చుకొని. చెప్పరేంటి? రోజు గురించి ఈ పథకం పెట్టండి. కుందేలుకు బదులుగా తోడేలు, పిల్లికి బదులు పులిని ఇంట్లో తెచ్చి పెంచుకోండి. ఇప్పుడు ఏమంటారంటే మీరు, రాజన్నయ్య మేము తోడేళ్ళను పెంచుకునే అవసరం లేదన్నయ్య, మా ఆయనే నాకు తోడేడు. చూసారా ఈ మాటకి ఎంత కనెక్ట్ అయ్యారు మీరు? ఇప్పుడు పురుషులు కూడా అంటారు కొంతమంది, రాజన్నా మేము పుల్ని పెట్టుకునే పని లేదన్నా, నా భార్య ఒక పులి. నాకు ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఆమె చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. అడవుడిగా వస్తున్నా, అమ్మ కొంచెం పని ఉంది వెళ్తున్నాం. అన్నయ్య ఆగన్నయ్య, నేను హాల్లో నిలబడి, అన్నయ్య ఆగన్నయ్య. ఏంటి మా ఆగంటారు? ఒక నిమిషం ఆగన్నయ్య. ఎందుకు మా అన్నయ్య? మా గాడిదకు ప్రార్థన చేయాలి. నేను అన్న గాడిదకు ప్రార్థన? గాడిదకు ప్రార్థన అంటే నాకు అర్థం కాలేదు. అమ్మా నేను ఎప్పుడు గాడిదకు ప్రార్థన చేయలేదమ్మా అన్నాను. గాడిద అంటే గాడిద కాదు లాగన్నయ్య అని చెప్పి అటు వెళ్ళి తలుపు తీసి, ఒరే గాడిద రా బయటికి
అప్పుడు 12 సమయం, ఇంకా నిద్రలో ఉన్నాడు. అప్పుడు తెల్లారిందా అన్న లోపల నుండి. అందుకు వాళ్ళ అమ్మ ఏమని పెట్టింది వాడికి, రాత్రి అంతా నెక్కరేసుకొని రేసు కుక్కలాగా తిరిగి తెల్లారుదామని వచ్చి కొనుక్కున్నాడు. మరి మీ ప్రాంతంలో ఉన్నారో లేదు ఇలాంటి వాళ్ళు? రాత్రి అంతా నిక్కర్లు వేసుకొని ఒంటి మీదనే రేసు కుక్కలా తిరుగుతాడు. అందుకే ఈ మధ్య ఒక దొంగ వచ్చిన దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఈ మధ్య ఏ ఊరు దొంగతనానికి వెళ్ళినా దొంగతనం జరగట్లేదు రాజన్న గారు, కొంచెం ప్రార్థన చేయి, ఈరోజు కొత్తూరు వెళ్తున్నాను. ఏం చెప్పాలి? దొంగకు ప్రార్థన చేయటం ఏంటి? అయ్యా మీకు మీ గురించి టాక్ ఉంది అయ్యా, మీరు ప్రార్థన చేస్తే ఏదో జరిగిద్దంట. ఏ ఊరు వెళ్ళినా నిక్కర్లు వేసుకొని 120 మీద చాలా మంది తిరుగుతారు, దొంగతనం జరగనీయట్లేదు పోకిరు కుర్రోళ్ళు. ఈరోజు కొత్తూరు వెళ్తున్నాను అయ్యా, దొంగతనం సక్సెస్ఫుల్గా చేసుకొని వస్తే మీకు దర్శనం పోకుండా పంపిస్తానయ్యా అన్నాడు. ఇది బాగుంది. భలే విచిత్రంగా ఉంటాయి. పాస్టర్లేగా మీరంతా పాస్టర్లేనా? పాస్టర్లకు భలే సమస్య వస్తాయి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాం, ప్రార్థన చేద్దాం. ఆరోగ్య పక్కనే ఉంది ఇలాగే, అన్నయ్య ఈ మధ్య అసలు హాస్పిటల్ జరగట్లేదు అన్నయ్య, బాగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. ప్రభువా ఈ బజానగర్లో ఉన్న వాళ్ళందరూ రోగుల గురిగాక, అందరూ హాస్పిటల్కి వెలుదురుగాక, హాస్పిటల్ జరుగునుగాక. ఇంకొక మాట చెబితే మీరు ఇంకా నవ్వుకుంటారు. మా గుంటూరులో అరణ్యలపేట ఉంది, అక్కడ సమాధులపేటలు చేస్తారు ఆయన. అక్కడికి వెళ్ళే విజిటింగ్కి, అన్న ఎలా ఉంది అన్నాను. అన్నయ్య ఈ మధ్య ఒక పేట కూడా షేర్ కావట్లేదు అన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయను. ఏమని చేయాలి ఇప్పుడు నేను? మధ్య మధ్యలో యాడ్లు ఉండాలి. ఇవి సీరియస్గా వాక్యం చెప్పుకుంటూ వెళ్తే మీరు స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి? 2 పెట్టెలు లేవాలంటే, అమ్మాలంటే 2 లేవాలి. అర్థమైందా? ఆడు అప్పుడు లేచి వచ్చాడు, ఆవిడ ప్రార్థన చేసి కుర్రోడికి, సరేలేమ్మా గాడిద చేశాను, ఈ గాడిద అది ఏ గాడిద అనుకున్నాను అని అది వెళ్తామంటే అన్నయ్య 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 అని వాళ్ళ పిల్లని ఎవరు వస్తున్నారు, కంత్రిదానా రామాయణ గారు కంతిరా. పదో తరగతి 7 సార్లు ఫెయిల్ అయిందంట. మరి కంతిది కదా, ఎందుకమ్మా ఫెయిల్ అయ్యావంటే ఆ పిల్ల అంటది, ఇటు నుండి చదువుకుంటూ వెళ్తాను రాజన్న గారు, అటు నుండి మర్చిపోతూ వస్తాను. ఏంటంటావు అన్నది. నీ మైండ్ సెట్ కొంచెం రిపేర్లో ఉందిలే అన్న. మరి అదే కదా, మరి రేం బగులేనా టీవీలు చూసుకుంటా సెల్ ఫోన్లు చూస్తావా అన్న. వాళ్ళ అమ్మన్నది రోజు ఊడుస్తూనే ఉంటుంది. అయ్యా ఊడ్చడం అంటే చీపురు పెట్టి ఇల్లు ఊడ్చడం కాదు, సెల్ ఫోన్ను ఊడ్చిద్దంట. అది టచ్లు పిచ్చి పిచ్చి పనులు చేయబాకనే. అర్థమైందా? నేను సాధువైన గొర్రె వలె ఉన్నాను అంటే అర్థమేంటి? గొర్రె పిల్ల వలె ఉన్నాను అంటే అర్థమేంటి తెలుసండి? నా ప్రభు అయిన యేసు క్రీస్తు, అర్థమైందా, ఒక సాధువైనటువంటి చక్కని సుగుణాలు కలిగిన దేవుడు. సాధు అంటేనే మంచి అని అర్థం, సౌమ్యము అని అర్థం, మృదుత్వము అని అర్థం. సాధువు అంటేనే ఒక మంచితనం అని అర్థం. సాధుత్వం అంటే మంచితనం. యేసుక్రీస్తులో మంచితనమే ఉంది, చెడుతనం లేదు. యేసుక్రీస్తును ఎందుకు మనం ఆయన ఎదురు సాగిల పడాలంటే ఆయనలో సాధుత్వమే ఉంది, ఆయనలో మృదుత్వమే ఉంది, ఆయన సుగుణాల సంపన్నుడు. మరొక్కసారి చెప్తున్నా, రూఢిగా చెప్తున్నా, కామ క్రోధ లోప మోహ మదమత్సర్యాలు లేని దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. దుర్గుణాలకు చోటు లేదు నా ప్రభు అయిన యేసుక్రీస్తులో. శపించడం చేత కాదు, కీడు చేయడం చేత కాదు. ఏ కోణంలో చూసినా ఆయనలో సుగుణాలే ఉన్నాయి, మంచే ఉంది. ఆయనలో నుండి ఇప్పుడు మీరు
సాధుత్వాన్ని తీసుకోవాలి. సాధుత్వాన్ని. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు గమనించండి. యెషయా ప్రవచన గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నారు. ఒక మంత్రి ఫిలిప్ అనే దైవజనుడు ఆత్మ ప్రేరేపణ చేత వెళ్ళాడు. ఆ మంత్రి సైగ చేస్తే ఎక్కి కూర్చున్నాడు. అయ్యా, నువ్వు యెషయా ప్రవచన గ్రంథం చదువుతూ ఏ బాగా చదువుతున్నావు? అదేనయ్యా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు అనే మాట వ్రాయబడింది. ఆ యెషయా ప్రవక్త తన గురించి చెప్తున్నారా, ఇంకొకరి గురించి చెప్తున్నారా అంటే ఫిలిప్పు ఆ మంత్రి గారికి సువార్త ప్రకటించాడు. ఎవరో కదయ్యా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు. మౌనముగా ఉన్నది ఎవరూ కాదు, ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరికి మన కొరకు సిలువ వేయబడి గాయపరచబడి రక్తంగానికి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల రాదు. ఈ మధ్య ఒక అమ్మాయికి ఇంపు అని పెట్టా, జీవితం కంపు. ఇళ్లలో సాధుత్వముగా ఉండే వాళ్ళందరూ, ఇందాక అనుమన్నాను పురుషుల సంఖ్యలో మేము ఇంట్లో సాధుత్వంగా ఉంటామండి. అన్నయ్య గారు సాధు జంతువులమండి. ఈ మా పళ్ళు చూడండి, ఈ తోలేరు పళ్ళు కాదండి, ఈ మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్న స్వతంత్రంగా. నా పళ్ళు చూడండి, ఈ తోలేరు పళ్ళు కాదండి, క్రూర జంతువుల పళ్ళు కాదండి, క్రూర జంతువుల మాటలు కాదండి, సాధు జంతువునండి. సాధుత్వం ఉందండి నాకు అనే పురుషుల సంఖ్య అంత గట్టిగా అల్లు చెప్పిన అబద్ధం ఆడకుండా చెప్పరు, చెప్పలేరు. ఆఖరికి మా సేవకులు కూడా చెప్పలేకపోయారు. అమ్మా, ఇళ్లలో సాధుత్వం కలిగి ఉండే స్త్రీలందరూ గట్టిగా లేలి అని చెప్పండి. మంచి యూనిఫామ్తో పాటలు పాడుతుంది. అసలు ఎంత బాగా పాటలు పాడారు మీరు, చక్కగా పాడారు. అక్కడ నుండి వింటా ఉన్నా నేను. ఈ ఒక్కరని చెప్పొచ్చు కదా కంపెనీ కొరకు. అది నేర్చుకోవాలి మీరు. ఏది నేర్చుకోవాలి? సాధుత్వం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఉండవలసింది ఏమిటి? సాధుత్వం ఉండాలి. మీ నోరు ఎప్పుడూ ఇదిగో మోతబడి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు త్వరగా ముగిస్తాను. 2, 3, 4 వచనాలు. మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను. మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అదిలో చేయండి. సంఘములో ఎప్పుడు కూడా సంఘ బిడ్డల్లో జారత్వాలు కానీ, అపవిత్రతలు కానీ, లోపత్వాలు కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినవి. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. నాకు ఈ చిన్న పేట ఎందుకు వేశారంటే ఇది నన్ను మరుగు చేస్తుంది. ఇది ఘనత అనుకోబాకని మీరు, ఇది నన్ను మరుగు చేస్తుంది. అందుకని చిన్న పేట వేశారు. పెళ్లి పేట వేస్తారు, పెళ్లి కూతురు. ఆమె చెప్పండి, మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు అస్సలు. ఇది క్రైస్తవుడు అంటే. అమ్మ నా బూతులు చెప్తారు కొంతమంది, వాళ్ళు క్రైస్తవులు కాదు. చెప్పండి అని ఒక చిన్న మాట చెప్తే భలే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఉపయోగపడింది పాస్టర్కి. ఈస్టర్ పండుగ రోజు ఒక ఆయన యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. డ్రామా కదిలింది కరుణ రథం అనుకుంటూ వెళ్తున్నారు. డ్రామా
అమ్మలారా నా కొరకు ఏడవబాకనప్పుడు అక్కడ ఎవరు లేరు, ఏడ్చేవాడు. డ్రామా. మీరేమి చేస్తున్నారో మీకు తెలియదు అంటాడు. డ్రామా. పక్క ప్రక్కన కొడతావంటే అంటాడు. డ్రామా. ఏంటిది? దాన్ని ఏమంటారు? అందరూ అంటారు యేసు ప్రభుకు భలే సెట్ అయ్యాడ్రా, సంవత్సరం ఈయనే పెడతాము అనుకుంటున్నారు. అర్థమైందా? ఆ వీళ్ళు 4 వీధులు తిరిగారు, 5వ వీధి అయింది, 6వ వీధి అయింది, 7వ వీధిలోకి వెళ్ళారు. బజార్ నగర్ అనుకుందాం. ఈ బజార్ నగర్ ఎక్కడ ఒకసారి రావాలి ఈసారి. నేను మన చర్చ దగ్గరికి, ఆ బాబు చర్చ దగ్గరికి వచ్చి వస్తాయి ఈసారి. ఓకే. ఆ 7వ వీధిలో ఈ శిలువ మోసేవాడి మీద ఎన్ని రోజుల నుంచో అక్కడ కోపం ఉంది. అతను ఏమనుకుంటే, ఈరోజు దొరికావు నువ్వు, రోజు నేను కొట్టలేకపోతున్నాను, ఈరోజు సెలవు మోస్తున్నావు కనుక నేను కొట్టినా నువ్వు వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగనట్టో కనుక రా రా అని మన పల్లెల్లో, అందులో మన పల్లెల్లో బండి వసుకొయ్యలు ఉంటాయి. అర్థమైందా? బండి వసుకొయ్యలు ఉంటాయి. ఆ వసుకొయ్య తీసుకొని వాళ్ళ దగ్గరకు రాగానే ఇంటి దగ్గరికి అందరూ ప్రక్కన పడుతుంటే ఈయన నిజంగా వేస్తున్నాడు పక్కనోడే. చిన్నగరా చిన్నగరా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. చిన్నగా మరలాడు, అమ్మలారా నా కొరకు ఏడవబాక, చిన్నగరా తండ్రి చిన్నగా. వాడేమో దొరికాడని వేసేసాడు. అసలు ఇంతసేపు కొడుతున్నాడు, ఎలా కొడుతున్నారు ఎవరా అని ఒక్కసారి చూస్తే, ఇప్పుడు చెప్పండి, శత్రు నిజంగా సెలవు వేయబడిన వాడైతే, నిజంగా సెలవు మోసేవాడైతే, పౌలు గారి లాగా లోకానికి నాకు లోకానికి మధ్యలో సెలవు వేయబడి ఉన్నానని చెప్పేవారైతే ఇప్పుడు నిజంగా ఏమనాలి? నీవేమి చేయుచున్నావో నీకు అనలా ఈ చెక్క సెలవు తీసుకొని చెప్పండి కొట్టాడు. డైరెక్టర్ నిర్మాతలు స్టాప్ కెమెరాలో స్టాప్ మీరు కాదురా బాబు అక్కడ సంగతి స్టాప్. యేసు ప్రభు ఏమిటి చెప్పండి? సెలవుతో కోటం ఏమిటి చెప్పరే? యేసు ప్రభు ఏమిటి? సెలవుతో. ఒక పౌలు గారికి ఆ దమ్ము ఉంది, మనకు ఆ దమ్ము ఉండాలి. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాననే దమ్ము మనకు ఉండాలి. అప్పుడే సాధువైనటువంటి గొర్రె పిల్ల లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. ఆవేశాలకి, పగలకు, ఈర్ష్యలకు, కక్షలకు చోటు లేదు. పరిశుద్ధుల్లాగా మనం బ్రతకాలి. అర్థమైందా? మన నోట బూతులు కానీ, కోపాలు కానీ, కింద ఇంకొక మాట ఉంటుంది అక్కడే, కృతజ్ఞత వచ్చిన మీ నోట ఉచ్చరింపవలని కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, పరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది పరిశుద్ధులకు తగవు. ఆఖరి ఒక చిన్న మాట చదివి ముగిస్తాం. ఒక చిన్న మాట. ప్రకటన గ్రంథం మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, అందుకే నేను కొంచెం ఆలస్యంగా ప్రారంభించాను. కొంచెం మీరు ముందు వచ్చినట్టయితే రైట్ టైంకి మెసేజ్ తీసుకొని కొంచెం ఫుల్ఫిల్గా చెప్పేవాడిని. ఇంకా చాలా స్పీడ్గా చెప్తున్నాను ఈరోజు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఒక చిన్న వాక్యం చదవండి, మంచిగా చదవండి. సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల. చెప్పండి ఎవరు? యేసయ్య గొర్రె పిల్ల. ఆయన ఇప్పుడు మనకేమై ఉన్నారు? కాపరి. అందరు చెప్పండి చేతుల పైకి గట్టిగా. ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయి. గొర్రెపిల్ల దీపము, గొర్రెపిల్ల దేవాలయము, గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల వివాహము, ఇవన్నీ చెప్పాను కదా. అన్ని చెప్పాను కదా. అన్ని చెప్పాలని సమయం ఎక్కువ వద్దని చెప్పాను కదా. ఒక్క మాటే, గొర్రెపిల్ల మనకు కాపరి అయి ఉండి జీవ జలముల యొక్క బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెను చెప్పండి. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా.
గొర్రె పిల్ల కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఎక్కడికి నడిపించును? జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. అందరూ చెప్పాలి, జీవజలముల బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపించును. వాస్తవమే, యేసుక్రీస్తు మనకు ఒక కాపరి, యేసుక్రీస్తు మనకు ఒక గైడు, యేసుక్రీస్తు మనకు ఒక లీడర్. కాపరి గొర్రెలకు ముందు నడుస్తారు. కొన్ని చోట్ల దేవుని గొర్రె పిల్లలు యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది, కొన్ని చోట్ల గొర్రెలకు మనల్ని పోల్చి మాట్లాడుతున్నాడు. గమనించాలి, ఆయన కాపరి. మనకు కాపరి అంటే అర్థం ఏంటి? ఆయన ముందు నడుస్తారు. సహజంగా ఏ పశువులకైనా మేకలకైనా కాపరి అనుకుంటాడు, గొర్రెలకు మాత్రం ముందుంటాడు. ఎందుకంటే ముందు కాపరి వెళ్తా ఉంటే ఆ కాపరిని ఈ గొర్రెలన్నీ వెంబడిస్తూ ఉంటాయి. ఆలోచన చేయాలి, మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన ఎక్కడ నడిపిస్తారు? మిమ్మల్ని యేసయ్య ఎక్కడికి నడిపిస్తారంటే ఏమండి, జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తారు. బైబిల్ పరంగా జీవజలముల బుగ్గలేమిటి? ఒక సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు మధ్యాహ్నం వేళ. మీ అందరికి పాత స్టోరీ. మధ్యాహ్నం 12 గంటల వేళ ఆమె యేసు ప్రభు కూర్చొని ఉన్నటువంటి బావి దగ్గరికి వచ్చారు. అది యాకోబు బావి. సమరయ స్త్రీ అంటే ఒక పాపాత్మురాలు, ఆమెకు 5 భర్తలు అన్నారు, 6వ వారిని కూడా ఉంచుకున్నారు. ఇలాంటి మాటలను పక్కన పెట్టండి. సమరయ స్త్రీ అంటే ఒక నామకార్థపు క్రైస్తవురాలు, నిజమైన సత్యమైన ఆరాధన తెలియని వ్యక్తి, పరిశుద్ధాత్మ అనుభవాలు ఎరగని వ్యక్తి. ఆమెకి యాకోబు బావి తెలుసు, ప్రవక్తలు తెలుసు. మరలా చెప్తున్నా, ఆరాధన విధానాలు కొంత మట్టుకు తెలుసు. పర్వతాల మీద ఆరాధన చేస్తారనే విధానాలు తెలుసు ఆమెకి. మెస్సయ్య వస్తారని కూడా తెలుసు ఆమెకి. బాగా వినండి, ఒక వేశ్య కాదు ఈమె. వేశ్యకైతే యాకోబు బావి అనే పదం తెలియదు. వేశ్యలకి అర్థమైందా? ఇలాంటి పాపపు ఊపిలో ఉన్న మనిషికి ప్రవక్తవారు అని చెప్పింది. ప్రవక్తవా? ఇక 5 భర్తలు ఉన్నారమ్మా, 6వ భర్త కూడా నీ భర్త కదండి, నువ్వు ప్రవక్తమా అని అడిగారు. చివరికి ఇంకో మాట ఏమడిగా తెలుసా? మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేవారు, ఆరాధించే స్థలం ఒకటి ఉందని మీరు చెప్తారు అన్నారు. అర్థమైందా? చివరికి ఆమె అయిన మాట ఏంటంటే, తరతరాల నుండి మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యావు నీవేనా అన్నారు. అర్థమైందా? ఈమె ఇంత తెలిసిన ఆమె ఇప్పుడు గొడవ ఏమిటంటే ఆరాధించే విధానాలు ఏమిటంటే ఇప్పుడు ఏమండి, పరిశుద్ధాత్మ అనుభవాలు తెలియదు ఆమెకి. అప్పుడు యేసయ్య అంటారు, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే నువ్వు మరి ఎన్నడూ దప్పికొను. తాత్కాలికమైన బావి నీళ్ళు త్రాగుతున్నావు, మరలా దప్పిక తీరుతుంది. నీ ఆత్మ దప్పిక తీర్చబడాలి అంటే నేనిచ్చు నీరు నువ్వు త్రాగాలి. అది నీ కడుపులో నీటి బుగ్గగా మార్చబడుతుంది. నీటి బుగ్గగా మార్చబడుతుంది. ఏమిటా నీటి బుగ్గ? ఇది 4వ అధ్యాయంలో రాయబడింది, యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 7వ అధ్యాయం 37, 38 నుండి 40వ వచనాల వరకు మనం చదువుకుంటే ఈ 4 వాక్యాల్లో వ్రాయబడింది. ఒక పర్ణశాల పండుగ జరుగుతుంది. ఆఖరి రోజున ఏమండి, ఆ జనులందరూ తాత్కాలికమైనటువంటి నీళ్లు దొరకనందున అవస్థపడుతూ ఉంటే, తప్పించిపోతూ ఉంటే యేసయ్య ఇదే మాట చెప్పారు. చూడండి, దప్పికొనిన వారులారా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనండి. నా యందు విశ్వాసం ఉంచు వారు ఎవరో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు బుక్కలు పారుతాయి. అర్థమైందా? 40వ వచనం 41 చూడండి. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఈ మాటలు చెప్పెను. అది ఓసన్న చర్చి కానీ, హెబ్రోన్ చర్చి కానీ, బాప్టిస్ట్ చర్చి కానీ, సిఎస్ఐ చర్చి కానీ, బ్రదరన్ చర్చి కానీ, మందిరాల పేర్లు చేర్చి ఆ మందిరాల్లో ఉన్న క్రైస్తవ బిడ్డలందరూ
పరిశుద్ధాత్మ అనే జీవ జల నదుల దగ్గరకు రావాలి. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి అందరూ. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వెళుతూ పంపించారా లేదా? లేఖనం ప్రకారం పంపించారు. నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను మీకు పంపుతున్నాను. ఆ ఆదరణకర్త ఏం చేస్తారు? మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తారు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? మిమ్మల్ని క్రీస్తు పోలికగా మారుస్తారు. ఒక రోజున సంఘాన్ని యేసుక్రీస్తు ఎదుట మచ్చ ముడత డాగు లేకుండా నడిపించి పరిశుద్ధ సంపూర్ణంగా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మరి ఏ సంస్థలో ఉన్నామనేది కాదు ముఖ్యం. కాపరిగా యేసుక్రీస్తు మిమ్మల్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ జీవ జల నదుల దగ్గరకు నడిపిస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందాలి. సంఘాల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. ఆ రోజున అపోస్తలుల రోజుల్లోనే పరిశుద్ధాత్ముడు ఆగారు, ఇక రాలేదని చెప్పొద్దు. పేతురు ఆ రోజే చెప్పారు, ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులకును ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు పిలువబడిన ప్రతి ఒక్కరికి చెందును. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పరిశుద్ధాత్మ జీవ జల నదులు పారుతూనే ఉన్నాయి. ఈ రాత్రి ఈ వార్షికోత్సవ సందర్భముగా పరిశుద్ధాత్మ జీవ జల నదుల బుగ్గలు మీ కడుపులో ప్రవహించునగాక. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రవహించునగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ఆత్మ ప్రవాహాలు ప్రతి ఒక్కరిలో ప్రవహించాలి ఒక రోజున. అప్పుడే మచ్చ ముడత డాగు కలంకములు లేని మహిమగల సంఘముగా మనం నిలబడతాం. అర్థమైందా? మా సంఘంలో లేదండి అనకూడదు, బైబిల్లో ఉంది. అర్థమైందా? నేను విమర్శించను, మీరంటే నాకు చాలా ఇష్టం. విమర్శవట్ల వాక్యం ఉన్నది నోటి చెప్తున్నా. తప్పనిసరిగా జీవ జలము బొగ్గల యొద్దకు మీరు నడిపించబడాలి. ఆయన గొర్రెపిల్ల మనకు కాపరిగా ఉండి మిమ్మలను పరిశుద్ధాత్మ అనుభవాలలోనికి నడిపించునగాక. అక్సాకు కాలేబు ఏమి ఇచ్చారు? మెరక భూములు, మెరక మడుగులన్నీ ఇచ్చారు. కానీ ఆయన వచ్చి ఇప్పుడు తండ్రిని ఏం కోరుకున్నారు? నాకు దీవెన దయచేయి. ఏం కావాలమ్మా? నాకు నీటి మడుగుల్ని. అక్సాకు కాలేబు నీటి మడుగుల్ని ఇచ్చారు, నీటి ఓటల్ని ఇచ్చారు. నా మనసు చెప్తుంది ఈరోజు, ఈ రాత్రి నుండి కొందరిలో వారి కడుపులో పరిశుద్ధాత్మ నీటి బుగ్గలు పుట్టబోతున్నాయి. ఎండిన ఎడవలిగా ఉన్నవి జీవితంలో నీటి బుగ్గల ప్రవహించునగాక. సారవంతమైన భూములుగా మీరు మార్చబడుదురుగాక. సంఘము ఎప్పుడు సారవంతమైనటువంటి భూమిగా మార్చబడాలి, సారవంతమైన పొలముగా మార్చబడాలి. సంఘము ఎప్పుడు ఆత్మ ఫలములు ఫలించే సంఘముగా మార్చబడాలి. మన తెలుగు వారి మధ్యలోనే కాదు, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా, ఈ తమిళనాడు అంతా కూడా అన్ని సంఘాల మీద, ఆ సంఘాలలో పరిశుద్ధాత్మ నీటి బొగ్గలు ప్రవహించునుగాక. 4 మాటలు చెప్పారు. గొర్రెపిల్ల ఎదుట మనం సాగిలో పడాలి. అర్థమైన సబ్జెక్టు. అప్పుడే గొర్రెపిల్ల యొక్క శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలము ఇక అన్నీ మీకు కలుగుతాయి. అర్థమైందా? గొర్రెపిల్ల ఉగ్రతకు మనం గురి కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే గొర్రెపిల్ల ఎదుట సాగిలో పట్టడం అంటే, సరెండర్ అయిపోవటం అంటే, గొర్రెపిల్ల క్రయధనముగా మన ఎదుట నిలబడి మనల్ని విడిపించిన అనుభవం మీకు కావాలి. ఆ గొర్రెపిల్ల చేత మీరు విడిపించబడాలి. 2, గొర్రెపిల్ల రక్తము చేత మీరందరూ పరిశుద్ధపరచబడాలి. 3, మర్చిపోయినప్పుడే గొర్రెపిల్ల వల్లే మీరందరూ సాధువైన జీవితం చేయాలి. సౌమ్యంగా బ్రతకాలి, మౌనంగా బ్రతకాలి. క్రీస్తు సుగుణాలను అనేకుల మధ్యలో వెదజల్లాలి. 4వది
గొర్రెపిల్ల ద్వారా మీరందరూ పరిశుద్ధాత్మ జీవ జల నదుల దగ్గరకు, ఆ బొక్కల దగ్గరకు మీరు నడిపించబడాలి. ఈ వర్తమానం ప్రభు ప్రేరేపించారు, అందుకు బోధించాను. సహృదయంతో మీరందరూ ఇంత సమయం ఈ మాటలు వినినందుకు నేను అందుకని దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాటలన్నిటినీ ప్రభు మీలోనూ మీ కుటుంబాలలోనూ నా దేవుడు స్థిరపరచునుగాక. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ప్రయోజనాలు మీరు, మీ సంఘం, సేవకులు అందరూ అనుభవించుదురుగాక. ఏది అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఒక 2-3 నిమిషాలు అందరూ, 2-3 నిమిషాలు అందరు లేచి నిలబడండి. మౌనంగా అటు ఇటు తిరగబాకండి. 2-3 నిమిషాలు ముగించుకుందాం. 2-3 నిమిషాలు అందరు 2 చేతుల పైకి ఎత్తండి. ఈ వార్షికోత్సవ సభలలో గత 2 రాత్రులు దేవుడు ఆశీర్వదించి ఈ 3వ రోజుకు మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. గొర్రెపిల్లని యేసుక్రీస్తు ఎదుట సాగిల పడదాం. ఆయన నడిపింపుకు మనం లోపడదాం. అందరూ చేతుల పైకి ఎత్తి 2-3 నిమిషాలు ఆ గొర్రెపిల్ల ఎదుట వారు సాగిల పడినట్లు, ఆ గొర్రెపిల్ల ఎదుట వారు తల వంచినట్లు, ఆ గొర్రెపిల్ల ఎదుట వారు పూజించినట్లు మీరందరూ కూడా యేసయ్యా మీ ఎదుట మేము సాగిల పడుతున్నాం. నా తండ్రి మీకే మేము నమస్కారం చేస్తాం, మిమ్మల్నే పూజిస్తున్నాం, మిమ్మల్నే మొరుకుతాం. మీ నడిపింపుకు మేము తల వంచుతున్నాం. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల మనకు శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, ఘనతను, బలమును, మహిమను, అనేకుల మధ్యలో పొగడబడే స్తోత్రాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఒక రోజున ఆ గొర్రెపిల్లే ఆయన నమ్మకపోతే, ఆయన ఆచరించకపోతే, ఆయన చెప్పినది వినకపోతే ఆ గొర్రెపిల్ల ఒక రోజున ఉగ్రతకు అనేకులు గురవుతారు. గొర్రెపిల్ల ఆశీర్వాదానికి మీరు పాత్రలు కావాలే కానీ గొర్రెపిల్ల ఉగ్రతకు మీరు గురి కాకూడదు. అడగండి ఒకసారి, యేసయ్యా ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు మేము గురి కాకూడదు. ఉగ్రతకు గురి కావడానికి కాదయ్యా మమ్మల్ని పిలుస్తుంది. నా తండ్రి మేము మీ ద్వారా విడిపించబడతాము. మా క్రయధనముగా మీరు నిలిచారు. అందరూ ఒక్కసారి మౌనముగా చేతుల పైకి, క్రయధనముగా మీరు నిలిచారు, మమ్మల్ని విడిపించారు. తప్పిపోతున్న మమ్మల్ని, అవసరం లేని వ్యక్తులతో సహవాసం చేస్తున్న మమ్మల్ని విడిపించారయ్యా. మా స్థానం అందు మీరు నిలిచారు. మా కొరకు మీరు వెల చెల్లించారు. మా కొరకు రక్తం కార్చారు. మమ్మల్ని పరిశుద్ధపరిచారు. ఎవరు చేయలేని త్యాగం మా కొరకు మీరు చేశారు. ఈ రాత్రి మేము విడిపించబడతాం. అడగండి అందరూ, విడిపించబడాలి, విడిపించబడాలి. ఇంకా పాప భారముతో ఉన్నారా? ఆ భారాలన్నీ తొలగించుకోండి. యేసు రక్తం అదిగో మీ మీద ప్రోక్షించబడుతుంది. రాత్రి యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. మిమ్మల్ని నిర్మూలనగా మార్చాలి, నిర్మలులుగా మార్చాలని, ఎత్తిన మీ చేతులు పరిశుద్ధపరచాలి. మీ హృదయం అనే వస్త్రాన్ని ఉతికి పరిశుద్ధపరచాలని, మిమ్మల్ని మీలో ఒక సాధువైన జీవితం కావాలని, మృదుత్వాన్ని, సాధుత్వాన్ని, చక్కని సుగుణాలు మీకు కలగజేయాలని. అదిగో ఒక రోజున ఆ నీటి బొక్కల యొద్దకు నడిపించబడి మీరు చేసే భక్తిలో ఒక ఆధ్యాత్మికమైన సంతృప్తి కలిగి క్రీస్తు వలె మార్చబడి, అదిగో పరిశుద్ధాత్మ ద్వారా మీరు సంతృప్తి పొందాలని. ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము,
నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తపట్టు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతాం. 2-3 నిమిషాలు కళ్ళు మూసి గట్టిగా చప్పట్లు కొడుతాం. ఆమేన్. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతాం. గట్టిగా ఆమేన్. జీసస్. క్రైస్తవ యవనాల గొప్ప ఉద్యమం రాబోలోని. అమూల్యమైన రక్తము, ఆమేన్. రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, ఈ రాత్రి గొర్రె పిల్ల ఈ పథకం క్రయధనముగా నిలిచింది. ఆ గొర్రె పిల్లని మనం విడిపిస్తుంది. పాపములో నుండి, శాపములో నుండి, కన్నీళ్లలో నుండి, కష్టాలలో నుండి, లోకములో నుండి మిమ్మల్ని విడిపించే గొర్రె పిల్ల, విడిపించే గొర్రె పిల్ల. సంహారము దూత వశము కాకుండా సంహారకుని చేత నుండి విడిపించే గొర్రె పిల్ల. సంహారము దూత వశము నుండి విడిపించే 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 గొర్రె పిల్ల యేసు. జీసస్. మన శిక్షను తొలగించెను,
జీవిత సమస్యలు తొలగిపోవాలి. చేతబడి శక్తులు, మంత్ర శక్తులు, సాధువుని శక్తులు, చేతబడి శక్తులు, విడుదల 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 విడుదల. ఓ బాబా 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 నిక్కవాలా శబ్దాన్ని హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల ద్వారా విడిపించబడండి. గొర్రె పిల్ల ద్వారా పరిశుద్ధపరచబడండి. గొర్రె పిల్ల ద్వారా సాధుత్వం అనే చక్కని సుగుణాలు కలిగి జీవించండి. గొర్రె పిల్ల ద్వారా జీవ జలముల బుక్కల దగ్గరకు పరిశుద్ధాత్మ అనే సర్వ సత్యములోనికి మీరు నడిపించబడండి. నడిపించబడండి. ఈ అర్హతలు ఉంటే, మరోసారి చెప్తున్నా, ఈ అర్హతలు ఉంటే గొర్రె పిల్ల ఆశీర్వాదానికి మీరు పాత్రులు అవుతారు. శక్తిని పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు, బలాన్ని పొందుతారు, ఘనతను పొందుతారు, మహిమకరముగా ఉంటారు, స్తోత్రకరముగా ఉంటారు. ఈ అర్హతలు లేకపోతే గొర్రె పిల్ల ఉగ్రతకు గురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడు. ఒక రోజున గొర్రె పిల్ల ఉగ్రత రాబోతుంది. ఆ ప్రమాదం మీకు సంభవింపకూడదు. ఆ రాబోయే గొర్రె పిల్ల ఉగ్రతను ఎవరు తప్పించరు. అందుకే ఆ ఉగ్రతకు గురి కాకూడదని దేవుని గొర్రె పిల్లగా యేసు వచ్చాడు. ఆత్మీయ నేత్రములతో చూడండి. మన స్థానం అందు నిలిచారు. విడిపించబడండి, పరిశుద్ధపరచబడండి, సాధుత్వాన్ని కలిగి జీవించండి, నడిపించబడండి. ఈ మాటలు మీకు ఒక నూతన పాటను వేస్తుంది. మరొక క్రొత్త శకములోనికి మీరు నడిపించబడబోతున్నారు. ఈ మాటల ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు మీకు నా దేవుడు సమృద్ధిగా కలగజేయండి. అలాగే తల వంచండి, కలుగు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కలుగు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ గణనామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ ఈ మందిరాన్ని ప్రేమించి 26వ సంవత్సరం యానివర్సరీ కార్యక్రమాన్ని జరుపుకోవటానికి సహాయపడ్డారు. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నాయనా ఈ పరిచయాన్ని మీరే జరిగించారు. దాని నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాల సభలలో గత 2 దినములు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 3వ రాత్రి కూడా మీ దాసులను రాజు పాస్టర్ గారిని మీ పక్షాన నిలబెట్టుకొని కూడి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొర్రె పిల్లకి నమస్కారము చేయండి, సాగిలపడి గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి నమస్కారము చేస్తే 7 విధములైన ఆశీర్వాదాలు పొందుతారన్నారయ్యా. ఎలాంటి అనుభవాలతో సాగిలపడి నమస్కారం చేయాలని చాలా చక్కగా తెలియచేశారయ్యా. విమోచింపబడిన అనుభవం, పరిశుద్ధపరచబడిన అనుభవం, సాధువైన అనుభవం, పరిశుద్ధాత్మ పొందిన అనుభవంతో నీ ఎదుట సాగిలపడితే నాయనా ఆ గొర్రె పిల్లలో ఉన్న ఆశీర్వాదాలని మాకు అనుగ్రహిస్తానన్నారు. లేకపోతే ఉగ్రతకి గురవుతామన్నారు. ఈరోజు ఉగ్రతకి గురి కాకుండా
నీ ఆశీర్వాదాలకి నీ బిడ్డలు గురవుదురు గాక. నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుదురు గాక. వాక్య పరిచయం చేసి మీ దాసుని బలపరిచి ఇంకను అనేకుడికి ఆశీర్వాదకరంగా మార్చండి. కూడి వచ్చిన వారందరినీ దీవించండి. స్థానిక సంఘాన్ని, కాపరిని, విశ్వాస కుటుంబాలని, బిడ్డలని మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపండి. ఇప్పటి వరకు నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించినందుకే స్తుతి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.